గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం జెన్కిన్స్లో మాస్టర్ అండ్ స్లేవ్ ఆర్కిటెక్చర్ గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇన్ సర్వర్ లెవెల్. సో ఇవాళ జెన్కిన్స్లో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అయితే చేద్దాం. ఓకే, సో జనరల్గా ఇక్కడ మన వర్క్ ఏంటంటే ఒక అప్లికేషన్కి డెవలపర్స్ కోడ్ రాస్తారు అండ్ టెస్టింగ్ ఇంజనీర్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ మొత్తం అన్ని యాక్టివిటీస్ ఒక దగ్గర జరగాలి. సో దాన్ని ఏమంటున్నాం? బిల్డ్ ప్లస్ టెస్ట్ అండ్ ఇంకా డిప్లాయ్ అన్ని ఒక చోట జరిగితే దాన్ని ఏమంటున్నాం? CI/CD అని చెప్పేసి అంటున్నాం. ఈ CI/CDకి మనం ఏ టూల్ నేర్చుకున్నాం? జెన్కిన్స్ నేర్చుకున్నాం, రైట్? యా. సో ఇక్కడ ఇవాళ మన ఫైనల్ ఎజెండా ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ అన్ అప్లికేషన్. మనం ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాం, అది కూడా ఇక్కడ టామ్ క్యాట్ అనే ఒక వెబ్ సర్వర్లో. అయితే ఇది ఆల్రెడీ ఇంతకు ముందు చాలా సార్లు చేసాం కదా బ్రో. మనం ఫ్రీ స్టైల్ జాబ్ యూస్ చేసుకొని చేసాము, అదేవిధంగా పైప్ లైన్ జాబ్స్ యూస్ చేసుకొని కూడా చేసాం కదా అంటే ఎస్ అఫ్ కోర్స్ అక్కడ చేసాం. సో లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఏంటంటే అన్ని ఇండివిజువల్గా చేసాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ గిట్ మావెన్ జెన్కిన్స్ కలిపి ఒకటి చేసాం, తర్వాత మళ్ళీ నెక్సెస్తో ఒక చోట చేసాం, తర్వాత మళ్ళీ టామ్ క్యాట్, ఇలా ఇండివిజువల్గా చేసాం. కానీ ఇవాళ మనం చేసే ప్రాజెక్ట్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అండి. సో దీనిలో ప్రతి స్టేజ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ గిట్. ఈ ఫస్ట్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఏంటంటే కోడ్ని మెయింటైన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది? బిల్డ్. కోడ్ని బిల్డ్ చేస్తే ఒక వేర్ ఫైల్ కానీ జార్ ఫైల్ కానీ వస్తుంది కదా. సో దానికి మనం మావెన్ అనే ఒక టూల్ని మనం నేర్చుకుంటున్నాం టు బిల్డ్ ద సోర్స్ కోడ్. తర్వాత సోనార్ క్యూబ్. మావెన్ తర్వాత సోనార్ క్యూబ్ ఉంటుంది. ఐడియా ఉందా సోనార్ క్యూబ్ ఎవరికైనా? ఎందుకు వాడతాం అని చెప్పేసి? ఎందుకు వాడతాం సోనార్ క్యూబ్ని? కోడ్ క్వాలిటీని అనాలిసిస్ చేయడానికి. ఇది డెవలపర్స్ చేస్తారు లేదా టెస్టింగ్ ఇంజనీర్ వాళ్ళు ఎవరైనా చేస్తారు అనమాట. మోస్ట్లీ దీనిలో డెవలపర్స్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. డెవలపర్స్ ఏం చేస్తారంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ క్వాలిటీ లెవెల్స్ అనేవి చెక్ చేయడానికి సోనార్ క్యూబ్ అనే ఒక సర్వీస్ని అయితే వాళ్ళు వాడుకుంటారు. నెక్స్ట్ నెక్సస్. సో మనకి ఎప్పుడైతే మావెన్లో బిల్డ్ చేస్తామో ఒక వేర్ ఫైల్ జనరేట్ అయింది. ఈ వేర్ ఫైల్ జనరేట్ అయినప్పుడు కోడ్ని కూడా మనం టెస్ట్ చేసి దానిలో ఎటువంటి ఎర్రర్స్ లేవు అనుకున్నప్పుడు ఆ వేర్ ఫైల్ని తీసుకెళ్ళి మనం నెక్సెస్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. సో తర్వాత అదే నెక్సెస్లో ఉన్న ఫైల్ని తీసుకెళ్ళి మనం టామ్ క్యాట్లో డిప్లాయ్ చేస్తాం. ఇవి మనం యూజ్ చేయబోయే టూల్స్. వీటన్నిటిని మనం ఎక్కడ ఇంటిగ్రేట్ చేస్తున్నామంటే జెన్కిన్స్. ఇక్కడ పైన ఉన్న టూల్స్ అన్నిటినీ కూడా మనం ఒక దగ్గర ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎక్కడ? జెన్కిన్స్లో. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. అయితే ఇక్కడ ఒక వెబ్ అప్లికేషన్ని మనం డిప్లాయ్ చేస్తున్నాం కదా, దాని యొక్క ఆర్కిటెక్చర్ మనకి ఇలా ఉంటుంది అనమాట. డెవలపర్ కోడ్ రాసి గిట్ హబ్లోకి పుష్ చేస్తాడు. ఈ గిట్ హబ్లో ఉన్న కోడ్ని మనం CI సర్వర్కి తీసుకొస్తాం. ఇది ఆల్రెడీ ఎలా చేయాలో మనకి తెలుసు. నెక్స్ట్ సో ఇక్కడ జెన్కిన్స్లో ఉన్న కోడ్ అంటే CI సర్వర్లో ఉన్న కోడ్ని మనం బిల్డ్ చేస్తే మనకు ఒక వేర్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ వేర్ ఫైల్ని ఏం చేస్తాం? మనం టెస్ట్ చేస్తాం కోడ్ క్వాలిటీ. తర్వాత మళ్ళీ అదే వేర్ ఫైల్ని తీసుకెళ్ళి మనం సోనార్ క్యూబ్లో కానీ నెక్సెస్లో మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వేర్ ఫైల్ ఏదైతే ఉందో సో ఈ వేర్ ఫైల్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం టామ్ క్యాట్లో డిప్లాయ్ చేసుకుంటాం. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది మన ఆర్కిటెక్చర్. నెక్స్ట్ సో ఇవాళ మనం డిప్లాయ్మెంట్ చేస్తున్నాం అని చెప్పాను కదా, అసలు బేసికల్లీ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? What is a deployment? Deployment is nothing but we are installing the web application on web application server. ఒక వెబ్ అప్లికేషన్ని ఒక వెబ్ అప్లికేషన్ సర్వర్లో మనం డిప్లాయ్ చేస్తాం అన్నమాట. నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్లు మనకి ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఉంటాయి, అదేవిధంగా డేటాబేస్ సర్వర్స్. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయని చెప్పాను, గుర్తుందా? ఫ్రంట్ ఎండ్కి ఒకటి, దీనికేమో వెబ్ సర్వర్ వాడతాం. ఏ వెబ్ సర్వర్ వాడతాం దీనికి? ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, JavaScript, Node.js, React.js ఇలాంటివి వాడతాం. అప్లికేషన్కి అయితే జావా కానీ .NET కానీ ఇలాంటివి వాడతాం. నెక్స్ట్ డేటాబేసెస్కి అయితే MySQL, Amazon Aurora ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఇవాళ ఏం చేస్తున్నామంటే ఈ అప్లికేషన్ సర్వర్లో అంటే ఈ సెకండ్ లేయర్లో
ఒక అప్లికేషన్ మనం డిప్లాయ్ చేస్తున్నాం అనమాట. సో మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూలో వాట్ ఈస్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అడిగితే, డిప్లాయ్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ది వెబ్ అప్లికేషన్. సో వెబ్ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే వెబ్ అప్లికేషన్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తున్నాం. మనకి ఏముంటాయి వెబ్ అప్లికేషన్ సర్వర్స్ అంటే? టామ్ క్యాట్ ఉంటుంది, జేబాస్, ఇవే కదా. మనమైతే ఇప్పుడు టామ్ క్యాట్ నేర్చుకుంటాం. ఓకే, డిప్లాయ్మెంట్ అంటే ఒక ఐడియా వచ్చిందా? ఈస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? యా. నెక్స్ట్, సో వై డిప్లాయ్మెంట్? అసలు ఈ డిప్లాయ్మెంట్ మనం ఎందుకు చేయాలి? దీనికి కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయండి. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే యాడింగ్ న్యూ ఫ్యూచర్స్ టు అవర్ అప్లికేషన్. సపోజ్ పేటిఎం అనే ఒక అప్లికేషన్ కనిపెట్టాను, ఇవాళ ఒక అప్డేట్ ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు ఆ అప్లికేషన్ యొక్క వర్జన్ చేంజ్ చేయాలి, అప్గ్రేడ్ అవ్వాలంటే ఏం చేస్తాం? న్యూ ఫ్యూచర్ని యాడ్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్కి మనం న్యూ ఫ్యూచర్స్ని యాడ్ చేయాలి అంటే మనం ఆ న్యూ ఫ్యూచర్స్ని డిప్లాయ్ చేయాలి. తర్వాత రిమూవింగ్ ది బగ్స్ని మనం రిమూవ్ చేయాలి. అంటే లైక్ కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసినప్పుడు కూడా మనం డిప్లాయ్మెంట్సే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్హాన్సింగ్ ద న్యూ ఫ్యూచర్స్, లైక్ ఇక్కడ యాడింగ్ న్యూ ఫ్యూచర్స్ అన్నా ఎన్హాన్సింగ్ న్యూ ఫ్యూచర్స్ అన్నా రెండు సేమ్. నెక్స్ట్ ఇంప్రూవింగ్ ది పర్ఫార్మెన్స్, అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా మనం డిప్లాయ్మెంట్స్ అనేవి చేస్తాం. ఆ తర్వాత బ్రేకింగ్ లార్జ్ అప్లికేషన్స్ ఇంటూ మైక్రో సర్వీసెస్, అంటే మోనోలిథిక్ నుంచి మనకి మైక్రో సర్వీసెస్కి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్స్. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మనం డిప్లాయ్మెంట్స్ అనేవి చేస్తాం. సో నీడ్ ఫర్ డిప్లాయ్మెంట్, అసలు డిప్లాయ్మెంట్ చేయడానికి మనకి ఏం కావాలి? ఫస్ట్ వన్ మనకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్లో మనకి ఏమేమి రీసోర్సెస్ ఉంటాయంటే EC2 ఇన్స్టెన్సెస్ ఉంటాయి, EC2 ఇన్స్టెన్సెస్. తర్వాత S3 బకెట్స్ ఉంటాయి. నెక్స్ట్ RDS, అదేవిధంగా EBS, నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ ఇంకా ఆటో స్కేలింగ్. వీటన్నిటినీ కలిపితే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇక్కడ మనకు అంత లెవెల్లో ప్రస్తుతానికి అవసరం లేదు, ఇవన్నీ AWS సర్వీసెస్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్ట్ EC2 మనకి ఉంది, ఇది సరిపోయింది అనమాట డిప్లాయ్మెంట్ చేయడానికి. రియల్ టైంలో అయితే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఉంటుంది. నెక్స్ట్ న్యూ కోడ్ ఫర్ రిలీజ్. అఫ్ కోర్స్ డిప్లాయ్మెంట్ మనం చేస్తున్నాం, కోడ్ లేకుండా డిప్లాయ్మెంట్ చేయగలమా? ఆ కోడ్ లేకుండా బిల్డ్ చేయగలమా? పోనీ ఆ కోడ్ లేకుండా టెస్ట్ చేయగలమా? లేదు, కోడ్ లేకుండా మనం ఏమీ చేయలేము. సో డిప్లాయ్మెంట్ చేయడానికి ఖచ్చితంగా కోడ్ అయితే కావాలి. నెక్స్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డెవ్, QA అండ్ డెవాప్స్ టీమ్. మనం ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాము అంటే ఆ రిలీజ్ చేసే టైంలో డెవలపర్స్ అవైలబుల్లో ఉండాలి, టెస్టింగ్ ఇంజనీర్స్ అవైలబుల్లో ఉండాలి, అదేవిధంగా డెవాప్స్ టీమ్ కూడా అవైలబుల్లో ఉండాలి. సపోజ్ మనం బిల్డ్ చేసేటప్పుడు ఆ బిల్డ్ ఫెయిల్ అయింది లేదా డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయింది అంటే మనం కన్సోల్ అవుట్పుట్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుంటాం ఎర్రర్ ఎక్కడ ఉంది అని. ఆ ఎర్రర్ డెవలపర్ సైడ్ ఉంది అని అనుకుంటే వెంటనే ఆ డెవలపర్స్ దానికి క్విక్ యాక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదు టెస్టింగ్ సైడ్ ఎర్రర్ ఉంటే టెస్టింగ్ వాళ్ళు వెంటనే రెస్పాన్స్ తీసుకుంటారు. లేదు పైప్ లైన్లో ఎర్రర్ ఉంటే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కళ్ళు అప్పుడు అవైలబుల్లో ఉండాలి. నెక్స్ట్ క్రియేటింగ్ న్యూ డేటాబేసెస్ ఇఫ్ నీడెడ్. కొన్నిసార్లు డిప్లాయ్మెంట్ చేసినప్పుడు కొన్ని డేటాబేసెస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అది కూడా అవసరమైనప్పుడు మాత్రమే, నాట్ ఫర్ ఎవ్రీ టైం. నెక్స్ట్ అప్రూవల్ ఫ్రమ్ RM, రిలీజ్ మేనేజర్ అని చెప్పేసి ఉంటాడు అనమాట. మనం ఎప్పుడైతే ఒక అప్లికేషన్ని కొత్తగా రిలీజ్ చేస్తున్నామో దానికి మనం ఏం చేయాలంటే RM దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఇవి మనం డిప్లాయ్మెంట్ చేయడానికి కావాల్సిన థింగ్స్. నెక్స్ట్ ఈ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు కూడా మనం పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే వీ నీడ్ టు టేక్ కేర్ అబౌట్ సంథింగ్. సో దానిలో ఫస్ట్ వన్, వీ హ్యావ్ టు టేక్ ద బ్యాకప్స్ ఆఫ్ ది కరెంట్ బిల్స్ అండ్ డేటాబేసెస్. కరెంట్ బిల్స్ని బ్యాకప్ ఎలా తీసుకోవాలో తెలుసు కదా, ఎలా తీసుకుంటాం మనం? హౌ టు టేక్ ద బ్యాకప్? Store the WAR files. నో, నేను బిల్స్ ని అంటున్నా. థిన్ బ్యాకప్ ప్లగిన్. ఓకే, థిన్ బ్యాకప్ దట్ విల్ కన్సిడర్. అండ్ ఇంకొకటి కూడా ఉంది, Nexus. థిన్ బ్యాకప్. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ నీడ్ టు ప్రొవైడ్ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ డెవ్, టెస్ట్ అండ్ ప్రాడ్. సో మనకి డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట, డెవ్, టెస్ట్, ప్రొడక్షన్ అని చెప్పేసి. ఈ ఎన్వైర్మెంట్స్ అనేవి ఐసోలేట్, అంటే వాటికి అవి సపరేట్ అయి ఉండాలి.
అన్ని కలిపి ఉండకూడదు అనమాట. అంటే ఒకటే సర్వర్ డెవ్, ఒకటే సర్వర్ టెస్ట్లు ఉండకూడదు. డెవలప్మెంట్ కి సపరేట్ సర్వర్స్ ఉండాలి, టెస్టింగ్ కి సపరేట్ సర్వర్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్, కెన్ బి ఏబుల్ టు రోల్ బ్యాక్ ఇఫ్ ద డిప్లాయ్మెంట్ గెట్స్ ఫెయిల్డ్ ఇన్ సమ్ కేసెస్. సో మనం చేసే డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయితే వెంటనే రోల్ బ్యాక్ అంటే ప్రీవియస్ వర్షన్ కి వెళ్ళడానికి మనం రెడీగా ఉండాలి. అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, మేక్ షూర్ దట్ వీఆర్ డిప్లాయింగ్ ది కరెక్ట్ ఎన్వైర్న్మెంట్ అండ్ క్లయింట్ అప్లికేషన్. సో ఇది చాలా అంటే చాలా జాగ్రత్త, ఎందుకంటే ఫ్రెషర్గా ఉన్నప్పుడు నేను చేసిన మిస్టేక్స్లో వన్ ఆఫ్ ది మిస్టేక్ ఇది. కొన్నిసార్లు ఏం చేస్తామంటే వర్క్ హరీలో డెవ్ ఎన్వైర్న్మెంట్లో డిప్లాయ్ చేయమంటే టెస్టింగ్ సర్వర్స్లో చేసేవాడిని, ప్రొడక్షన్లో చేయమంటే డెవ్ ఎన్వైర్న్మెంట్లో చేసేవాడిని. అట్లా కొంచెం ఆ ప్రెషర్ అలా ఉండేటప్పుడు సో మనం ఏ ఎన్వైర్న్మెంట్లో చేస్తున్నామో మనకు ఒక ఐడియా ఉండాలన్నమాట. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్స్ అన్ని కరెక్టా కాదా అని చెప్పేసి. అయితే మనకి ఎలా తెలిసిద్ది ఏ ఎన్వైర్న్మెంట్లో మనం డిప్లాయ్ చేయాలి అని చెప్పేసి ఎలా తెలిసిద్ది అంటే, నేను మీకు ఇంతకు ముందు చెప్పాను మనకి వర్క్ అంతా కూడా టికెట్ ఫార్మెట్లో వస్తుందండి అని. సో ఆ టికెట్లో ఎవ్రీథింగ్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. మనం ఏ ఎన్వైర్న్మెంట్లో మనం అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి, ఏ బ్రాంచ్ యూజ్ చేసుకోవాలి అండ్ ఇంకా ఏ బిల్డ్ చేయాలి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి దానిలో డీటెయిల్స్ ఉంటాయి. దాని ప్రకారంగా మనం ఇన్పుట్స్ ఇచ్చి చేస్తాం అంతే. నెక్స్ట్, సో ఇప్పుడు ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్ చేయాలి. దీనికి ఒక 5 to 6 స్టెప్స్ ఉన్నట్లు ఉన్నాయి. సో దీనిలో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఒక 4 ఇన్స్టెన్సెస్ కావాలి. ఇది ఎండ్ టు ఎండ్ రియల్ టైం ప్రాజెక్ట్ అండి, కొంచెం జాగ్రత్తగా వినండి. సో మనకేంటంటే ప్రతి ప్రాజెక్ట్కి ఒక జెన్కిన్స్ సెటప్ ఉంటుంది అనమాట. మన ప్రాజెక్ట్కి ఒక జెన్కిన్స్ సెటప్ అయితే ఒక టామ్ క్యాట్ సర్వర్, సపోజ్ ప్రొడక్షన్ సర్వరే అనుకుందాం డైరెక్ట్గా. ఇది ప్రొడక్షన్ సర్వర్కి సంబంధించిన టామ్ క్యాట్ సెటప్ చేయాల్సి ఉంటుంది. వేర్ ఫైల్స్ని స్టోర్ చేసుకోవాలంటే నెక్సెస్కి ఒక సపరేట్ సర్వర్ మెయింటైన్ చేయాలా? చేస్తామా నెక్సెస్కి సపరేట్గా? ఎస్. సో నెక్సెస్కి సపరేట్గా మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్, సోనార్ క్యూబ్. సో ఇది కోడ్ క్వాలిటీని టెస్ట్ చేయడానికి దీనికి సపరేట్ సర్వర్ని మనం క్రియేట్ చేస్తాం. సో వీ హ్యావ్ టు లాంచ్ 4 సర్వర్స్. అయితే ఈ 4 సర్వర్స్లో కూడా జెన్కిన్స్ అండ్ ఇంకా టామ్ క్యాట్ ఈ రెండు T2 మైక్రోలో మనకి వర్క్ అవుతాయి విత్ నో ప్రాబ్లం. ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా అవి మంచిగా వర్క్ అవుతాయి అనమాట. బట్ సోనార్ క్యూబ్ అండ్ ఇంకా నెక్సెస్ అనేవి T2 మైక్రోలో వర్క్ అవ్వండి. మినిమం ఇట్ నీడ్స్ 2 CPUs and 4 GB ఆఫ్ ర్యామ్ మినిమం అనమాట అది. సో అందుకని మనం T2 మీడియం అనేది ప్రిఫర్ చేస్తున్నాం వాటి రెండింటికి. సో ఫస్ట్ స్టెప్ 1 చేద్దాం. సార్ ఫ్రీ టైర్ అకౌంట్ కదా T2 మీడియం ఎలా అని? సో ఆఫ్ కోర్స్ అది T2 మీడియం అనేది మనకి ఫ్రీ టైర్ కాదు, బట్ తప్పదు, మనకి వేరే ఆప్షన్ లేదు. T2 మీడియం ఈ 1 hour కోసం మనం వాడుకోవాల్సిందే. వీ డోంట్ హ్యావ్ ఎనీ సోర్సెస్. సో లాంచ్ ఇన్స్టెన్స్ ఫస్ట్ ఒక 2 ఇన్స్టెన్సెస్ తీసుకుందాం. అమెజాన్ లైనెక్స్ కర్నల్ వర్షన్ 5.10 T2 మైక్రో. ప్రొసీడ్ వితౌట్ కీ పేర్. వర్క్ అవుతుందా? ఛార్జెస్ పడతాయా? ఛార్జెస్ పడతాయి, ఖచ్చితంగా ఛార్జెస్ అయితే పడతాయి, బట్ ఎక్కువ అయితే పడవు. ఒక 4 రూపీస్ 5 రూపీస్ అలా పడతాయి అంతే, అంతకుమించి ఎక్కువ అయితే పడవు. నెక్స్ట్, ఇవాళ కీ పేర్ తీసుకోండి, ఖచ్చితంగా మనకు ఒక కీ పేర్ అయితే కావాలి ఇవాళ. జెన్కిన్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక కీ పేర్ తీసుకుందాం. సార్ దేనికి ఛార్జెస్ పడతాయి? మనం T2 మీడియం తీసుకుంటాం కదా, సో ఆ T2 మీడియం కి పడతాయి అన్నమాట. ఓకే ఓకే. సేమ్ కీ పేర్ ఫర్ 4 ఇన్స్టెన్సెస్. ఎస్, 4 ఇన్స్టెన్సెస్ కి కూడా సేమ్ కీ పేర్ తీసుకోండి. సో ప్రజెంట్ అయితే ఒక 2 ఇన్స్టెన్సెస్ తీసుకున్నా, ఒకటేమో జెన్కిన్ సెటప్ కోసం, ఇంకొకటేమో టామ్ క్యాట్ సెటప్ కోసం. తర్వాత ఇంకొక 2 సర్వర్స్ కావాలి, అవేంటి? Nexus, Sonar Cube. Nexus and Sonar Cube, exactly. So launch 2 more servers with T2 medium. And let's select T2 medium. Same key pair తీసుకుందాం, Jenkins project. And security groups లో same security group maintain చేసుకుందాం, like the Jenkins security group we have. And launch. View all instances. సో వీటికి కూడా నేమింగ్ ఇచ్చేద్దాం, లైక్ నెక్సస్ అండ్ దెన్ సోనార్. ఓకే, సో ఫస్ట్ జెన్కిన్ సెటప్ చేద్దాం. దీనిలో చేసేది ఏముంది మనకు ఆల్రెడీ తెలుసు కదా. కమాండ్స్ కాపీ పేస్ట్ చేద్దాం, మాన్యువల్గా చేద్దాం, ఏమంటారు? మాన్యువల్ గా చేద్దాం సార్. ఓకే, కాపీ పేస్ట్ చేయండి సార్.
మళ్ళీ చెప్పండి సార్. అదే అన్నారు. సరే మాన్యువల్ గానే చేద్దాంలేండి, టైం అయితే అయింది. అంత సార్ హరి ప్రతిసారి ఇలా చేయాల్సిందే మాన్యువల్ కదా? వేరే చేయాలి ఎనదర్ ఆప్షన్ ఉంది ఏమన్నా? ఉంటుంది. ఏఎంఐ చెప్పాను కదా, అమెజాన్ ఆహా. మెషిన్ ఇమేజ్, ఓకే. లేదా స్క్రిప్ట్ ద్వారా అయినా రన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఓకే. అమెజాన్ లైనెక్స్ ఎక్స్ట్రాస్ ఇన్స్టాల్ జావా. స్క్రిప్ట్ ద్వారా అయితే బెస్ట్ సార్. స్క్రిప్ట్ ద్వారా అయితే బెస్ట్. సరిపోయేది. ఓకే, యా థ్యాంక్స్ ఫర్ రిమైనింగ్ దట్ కుమార జ్ఞానమిత్ర. బేసికల్లీ ఇక్కడ నేను 8 GB ఆఫ్ వాల్యూమ్ తీసుకున్నాను నెక్సెస్ కి, సోనార్ కి. నెక్సెస్ కి ఎంత వాల్యూమ్ ఉండాలి మినిమం? 20. దట్ ఐ హావ్ ఫార్వర్డ్. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మీ. మినిమం 25 అబౌవ్ సార్. 20 అబౌవ్ ఉంటే సరిపోయేది, మోడిఫై చేసి. 30 లోపు ఎంతైనా తీసుకోవచ్చు కదా. ఐఎమ్ గోయింగ్ విత్ ద 28. ఇన్ ద సేమ్ వే సోనార్ కి కూడా select this volume and then modify 28 and then modify. Done. ఇప్పుడు మనం మోడిఫై చేసాం కదా, మళ్ళీ నెక్స్ట్ టైం వెంటనే మోడిఫై చేయలేము అనమాట. ఎందుకంటే మినిమం 6 hours వెయిట్ చేయాలి, మళ్ళీ మోడిఫై చేయాలి అని. సో నెక్స్ట్ yum install Jenkins-y and systemctl restart Jenkins. ఓకే, సో ఇక్కడ జెన్కిన్స్ ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టామ్ క్యాట్ సెటప్ చేద్దాం. టామ్ క్యాట్ చేయాలంటే లింక్ ఎక్కడ నుంచి తీసుకోవాలి? చెప్పండి. రియల్ టైమ్ లో టాస్క్ అనేది క్లయింట్ ఇస్తాడా మనకి టీమ్ లీడ్ గా? సారీ కమ్ అగైన్. రియల్ టైమ్ లో టాస్క్లు అనేవి మనకి టీమ్ లీడ్ ఇస్తారా, లేకపోతే మేనేజర్ ఫ్రెషర్స్ అని అందుకు టీమ్ లీడ్ ఇస్తాడు, లేకపోతే కొలీగ్స్ ఇస్తారు అనమాట. కొలీగ్స్ ఇస్తారు. dlcdn.apache.org. let's go with the Tomcat. Tomcat 9 version 9 binary is slow, so there we have tar.gz file. Copy link address, go to the root user, wget opt లో పెట్టేసుకుందాం. అది కూడా ఎందుకంటే లైక్ ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కి కాపీ చేయాల్సి ఉంటుంది కదా. /opt కి వెళ్ళిపోయి tar-zxvf and the file name. Next cd space web apps, web apps manager meta inflow context.xml 21 line 2dd and conf tomcat user.xml లాస్ట్ లైన్ కి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న ఒక 3 lines ని కాపీ చేసుకుందాం. and then paste manager GUI. Set T వచ్చింది స్టార్టింగ్ లో. Okay. Manager GUI and then manager script. Next password లో manager GUI comma manager script. Done. Save and exit. సో కాన్ఫిగరేషన్ అయిపోయింది. దెన్ సో దీన్ని కూడా స్టార్ట్ చేయాలంటే జావా ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ జావా -openjdk 11-y. సో ఇక్కడైతే జెన్కిన్స్ అనేది
స్టార్ట్ అయిపోయింది. కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ దెన్ పేస్ట్ హియర్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ 8080. సైన్ ఇన్ అడుగుతుంది కాబట్టి we have to get the password. systemctl status jenkins అని చెప్పేసి ఇవ్వండి. We will get the password from here. Copy, paste, continue. Install suggested plugins. సో ప్లగిన్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి. మీన్ వైల్ మనం టామ్క్యాట్ ని సెటప్ చేసుకుందాం. బిన్ లో ./startup.sh స్టార్ట్ అయిపోయింది. కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నంబర్ 8080. సో ఇది కూడా మనకు తెలిసిందే. మేనేజర్ యాప్స్, యూజర్ నేమ్ టామ్క్యాట్, పాస్వర్డ్ 123456 డన్. నెక్స్ట్ ఏం సెటప్ చేయాలి? నెక్సెస్ ని సెటప్ చేయాలి. సో నెక్సెస్ లాస్ట్ టైం మీకు మెటీరియల్ ఇచ్చాను కదా, అక్కడ నుంచే తీసుకుందాం. నెక్సెస్ సెటప్ అండ్ ఇంటిగ్రేషన్ టు ద Jenkins. ఓకే, సో ఇన్స్టెన్స్ లాంచ్ చేసాం. T2 మీడియం అండ్ 20 GB ఆఫ్ EBS వాల్యూమ్ ఉంది. జావా 1.8.0 ఇన్స్టాల్ చేయాలి. yum install java -1.8.0 -openjdk 11 -openjdk -y. ఓకే, సో నెక్సెస్ లో జావాని ఇన్స్టాల్ చేసాం. తర్వాత క్రియేట్ ఏ ఫోల్డర్ కాల్డ్ /app అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది /app. చాలా మంది mkdir యాప్ అని చెప్పేసి ఇస్తారు, బట్ అక్కడ మనకి ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. అప్పుడు స్లాష్ పెట్టాలి ముందు. ముస్తఫా కొంచెం హోస్ట్ నేమ్ కూడా చేంజ్ చేస్తారా? తెలిసిపోతుంది నెక్సెస్ ఏది టామ్క్యాట్ ఏది. ఇక్కడ మనకి క్లియర్ గానే ఉంది కదా. ఓకే, అంటే మనం mkdir/app. సో cd /app లో ఇక్కడ నెక్సెస్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో we already have the link. సో డైరెక్ట్లీ కాపీ పేస్ట్. నెక్స్ట్ దీన్ని అంటార్ చేయాలి. tar-zxvf అండ్ ద ఫైల్ నేమ్. జెడ్ కాపీ అవ్వలేదు పైన కమాండ్ లో. zz. ఓకే, సెట్ కాపీ అవ్వలేదు. వై షుడ్ అగైన్ ఆల్రెడీ రూట్ యూజర్. సూడో ఏంటంటే ఇక్కడ నేను లాస్ట్ టైం డాక్యుమెంటేషన్ చేసినప్పుడు అలా పెట్టాను. బేసికల్లీ దిస్ ఈస్ నాట్ నెసెసరీ, అవసరం లేదు సూడో తేజ. We can ignore that. tar-zxvf and the nexus file name. నెక్సెస్ రియల్ టైమ్ లో కూడా ఇంతేనా? నెక్సెస్ రియల్ టైమ్ లో కూడా ఇలానే ఉంటుంది సెటప్. సో దీన్ని రీనేమ్ చేసుకున్నాం. మూవ్ నెక్సెస్ -3. దీన్ని నెక్సెస్ గా రీనేమ్ చేసాం. తర్వాత నెక్సెస్ అని చెప్పేసి ఒక యూజర్ని యాడ్ చేసాం. యాజ్ యూ కెన్ సీ హియర్, యాడ్ నెక్సెస్ యూజర్ యాడ్ నెక్సెస్. సో ఇప్పుడు ఈ యూజర్ ని మనం ఈ 2 folders కి అటాచ్ చేయాలి. chown nexus /nexus and nexus as well as sonatype. వితిన్ లోపల ఫైల్స్ కి కూడా కాబట్టి -R ఇవ్వండి. సో ఫోల్డర్స్ అలాంగ్ విత్ ద ఫైల్స్ రెండింటికి మనకి అయిపోతుంది అనమాట. నెక్స్ట్ చేంజ్ ద ఓనర్స్. దిస్ ఈజ్ డన్. తర్వాత nexus.rc అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. దానిలో రన్ యాజ్ ఎ యూజర్ నెక్సెస్ అని చెప్పేసి పెట్టాలి. cd nexus లో vam so let's go to bin. ఈ bin లో nexus.rc ఉంది. vam nexus.rc. ఫస్ట్ ఈ కామెంట్ ని రిమూవ్ చేసి రన్ యాజ్ యూజర్. ఏ యూజర్ లాగా మనకి రన్ అవ్వాలి అంటే నెక్సస్ యూజర్ లాగా రన్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఈ పాత్ కి వెళ్తాం. vi/etc systemd సిస్టంలో nexus.service అని చెప్పేసి మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న స్క్రిప్ట్ ఉంటుంది అనమాట.
దీన్ని మీరు యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసేయండి అప్ టు హియర్. సేవ్ అండ్ ఎగ్జిట్. సో కాన్ఫిగరేషన్స్ చెక్ చేసుకోవాలి. chk config nexus on. సో ఇక్కడ ఫెయిల్డ్ టు ఎగ్జిక్యూట్ ది ఆపరేషన్ బ్యాడ్ రిక్వెస్ట్ అని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం ఓపెన్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో ఇది సరిగ్గా కాపీ పేస్ట్ అవ్వట్లేదు అనమాట. లాస్ట్ టైం కూడా మనకి ఇదే ఎర్రర్ వచ్చింది. వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. దేర్ వి గో. కాపీ అండ్ ఇక్కడ ఉన్న లైన్స్ మొత్తాన్ని డిలీట్ చేసేద్దాం. And then paste. Now let's try to on. chk config nexus on. So it's fine. ఇప్పుడు చూడండి created swim link అని చెప్పేసి ఒకటి వచ్చేసింది. తర్వాత we can enable and we can start the nexus. systemctl enable and then systemctl start nexus. And we can check the status also. రన్నింగ్ లో ఉంది. అయితే నెక్సెస్ ని మనం వెంటనే యాక్టివేట్ చేసుకోగలమా? ఇస్ ఇట్ పాసిబుల్ టు యాక్టివేట్ డైరెక్ట్లీ? కొంచెం టైం పడుతుంది. టైం పడుతుంది సార్, మినిమం 1 minute పడుతుంది. అవును. పోర్ట్ నెంబర్ ఎంత? 8081. 8081. yes. సో ఇది టైం పట్టింది. మీన్ వైల్ మనం ఏం చేద్దామంటే లెట్స్ గో విత్ ద సోనార్ క్యూబ్. బేసిక్ గా జెన్కిన్ సెటప్, టామ్ క్యాట్, నెక్సెస్ ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు చేసినవే. బట్ ఇవాళ మనం కొత్తగా ఏంటంటే సోనార్ క్యూబ్ని ఎలా సెటప్ చేయాలో తెలుసుకుంటున్నాం అనమాట. సో లెట్స్ గో విత్ ద సోనార్ క్యూబ్ సెటప్. దీనికి కూడా లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి డాక్యుమెంట్ చెప్పినట్లు ఉన్నాను. లెట్స్ సెర్చ్ ఫర్ దట్. సోనార్ క్యూబ్ సెటప్, yes, done. ఇక్కడ cd /opt అనే ఒక ఫోల్డర్ లోపలికి వెళ్ళిపోయి ఈ ఫైల్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. opt లో wget అండ్ సో ఇక్కడ ఆల్రెడీ wget ఉంది. స్టార్టింగ్ ఆఫ్ ది కమాండ్ కి వెళ్ళాలి అంటే ఒక షార్ట్ కట్ చెప్పాను, ఏంటది గుర్తుందా? ఇప్పుడు కర్సర్ ఎండింగ్ ఆఫ్ ది కమాండ్ లో ఉంది, అదే కర్సర్ స్టార్టింగ్ ఆఫ్ ది కర్సర్ కి వెళ్ళాలి. ఐ మీన్ స్టార్టింగ్ ఆఫ్ ది కమాండ్ కి. జియా కాదు, కంట్రోల్ ఏ. ఎగ్జాక్ట్లీ, కంట్రోల్ ఏ ఇస్తాం. అదే ఎండ్ ఆఫ్ ది కమాండ్ కి వెళ్ళాలి అంటే కంట్రోల్ ఈ. విఏఎం తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తున్నారు మీరు. సో ఒక జిప్ ఫైల్ ఉంది. ఈ జిప్ ఫైల్ని ఎలా అన్జిప్ చేస్తాం? డైరెక్ట్ కమాండ్ అన్జిప్ సోనార్ క్యూబ్ అని చెప్పేసి ఆ ఫైల్ని అన్జిప్ చేస్తాం. tar.gz అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఫైల్ ఉంటుంది, జిప్ ఫైల్ ఇంకొకటి ఉంటుంది అనమాట. రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్. రెండింటిని కంప్రెస్ చేయడానికి వాడతాం, కానీ కమాండ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. టార్ ఫైల్ అనుకోండి, tar-zxvf ఫైల్ నేమ్ ఇస్తాం. జిప్ ఫైల్ అయితే అన్జిప్ అని చెప్పేసి ఆ ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం అనమాట. సో ఒరిజినల్ ఫోల్డర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? అమెజాన్ లైనక్స్ ఎక్స్ట్రాస్ ఇన్స్టాల్ java-openjdk 11 అంటే జావా 11 వర్జన్ని సోనార్ క్యూబ్ కి మనం ఇన్స్టాల్ చేస్తున్నాం యాజ్ ఎ డిపెండెన్సీగా. సార్ నెక్సెస్ సెటప్ చేసినప్పుడు ఫైల్ కాపీ చేసి పేస్ట్ చేస్తాం కదా ఇక్కడ సర్వర్ లో, అది wget అని ఇవ్వాలా లేకపోతే డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్దా? ఇక్కడ కమాండ్ లో ఆల్రెడీ ఉంది కదా wget అని, ఇంకా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. సో డన్. నెక్స్ట్ సోనార్ అని చెప్పేసి ఒక యూజర్ని యాడ్ చేయాలండి. ఇక్కడ కూడా యూ కెన్ గో అండ్ సీ హియర్ సోనార్ అని చెప్పేసి ఒక యూజర్ని యాడ్ చేస్తున్నాం. తర్వాత మనం యాడ్ చేసిన సోనార్ యూజర్ని ఈ ఫోల్డర్కి అటాచ్ చేయాలి. యూజర్ chmod chown కదా, వీఆర్ చేంజింగ్ ద ఓనర్, chown sonar /sonar and the file name also sonar cube. యాడ్ చేసేసాం. నెక్స్ట్ స్టెప్, వీఆర్ చేంజింగ్ ద పర్మిషన్స్ ఆల్సో. ఆ ఫోల్డర్కి ఫుల్ పర్మిషన్స్ని కూడా మనం చేంజ్ చేస్తున్నాం అనమాట. chmod full permissions 777
సోనార్ క్యూబ్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ కి కాకుండా ఆ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ కి కూడా చేయాలనుకుంటున్నాం కాబట్టి -R ఇవ్వండి. సార్ పైన కమాండ్ లో మనము ఫైల్స్ కి చేంజ్ చేయలేదు కదా, ఎక్కడ అది ఓనర్స్ చేంజ్ చేసేటప్పుడు R ఇవ్వలేదు కదా, లోపల ఫైల్స్ చేంజ్ అవ్వలేదు. ఇక్కడ కూడా -R ఇచ్చేద్దాం, లోపల వాటికి కూడా చేంజ్ అయిపోతాయి. డన్. నెక్స్ట్ వన్. సో సోనార్ యూజర్ కి వెళ్దాం. SU స్పేస్ స్పేస్ సోనార్. సోనార్ యూజర్కి వచ్చాం. మళ్ళీ CD స్పేస్ /opt కి వెళ్ళిపోతే ఒక యూజర్ లో క్రియేట్ చేసిన ఫైల్స్ ఇంకొక యూజర్ లో ఉంటాయా? నో. కానీ మనం ఆప్ట్ ఫోల్డర్ లో క్రియేట్ చేసాం కదా, ఆప్ట్ ఫోల్డర్ లో క్రియేట్ చేసినప్పుడు ఉంటాయా? ఎస్, ఆఫ్ కోర్స్ ఉంటాయి. మనం క్రియేట్ చేస్తుంది అందుకనమాట ఇక్కడ. సో లెట్స్ గో టు సోనార్. CD స్పేస్ సోనార్ ఫోల్డర్ కి వెళ్ళిపోయి సోనార్ క్యూబ్ అనే ఒక యూజర్ లో ఉండి ఇక్కడ బిన్ కి వెళ్ళండి. CD స్పేస్ బిన్ లోనే కదా మనం స్టార్ట్ చేసేది ప్రతి ఒక్క సర్వీస్. సో అందుకే బిన్ కి వచ్చాను. నెక్స్ట్. సో ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాం? లైనెక్స్ వాడుతున్నామా, మ్యాక్ ఓఎస్ వాడుతున్నామా, విండోస్ వాడుతున్నామా, లేదా JSX వాడుతున్నామా? లైనెక్స్. లెట్స్ గో టు లైనెక్స్ ఫోల్డర్. ఈ లైనెక్స్ లో మనకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది, sonar.sh అని చెప్పేసి. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సోనార్ క్యూబ్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే ఇంతకు ముందులాగా ./sonar.sh అని చెప్పేసి ఇస్తే సరిపోదండి. ఇలా ఇస్తే వీళ్ళు ఏమంటున్నారు చూడండి, నువ్వు sonar.sh కన్సోల్ కావాలా, దాన్ని స్టార్ట్ చేయాలా, స్టాప్ చేయాలా, ఫోర్స్ఫుల్లీ స్టాప్ చేయాలా, లేదా సోనార్ని రీస్టార్ట్ చేయాలా, స్టేటస్ చెక్ చేయాలా, లేకపోతే డంప్, ఇది మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇంతకుముందు మనకి టామ్ క్యాట్లో కానీ నెక్సెస్లో కానీ ఎలా ఉండేదంటే స్టార్ట్ చేయడానికి ఒక ఫైల్ ఉండేది, స్టాప్ చేయడానికి ఒక ఫైల్ ఉండేది. కానీ ఇక్కడ అలా కాదు, ఒకటే ఫైల్లో అన్నీ ఉన్నాయి. ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడే నువ్వు చెప్పాలన్నమాట, నువ్వు స్టార్ట్ చేస్తున్నావా స్టాప్ చేస్తున్నావా అని. సో ./sonar.sh స్పేస్ స్టార్ట్ అని చెప్పేసి ఇవ్వండి. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వన్, రైట్? స్టార్ట్. ఇక్కడ సోనార్ క్యూబ్ స్టార్టెడ్. ఒకసారి స్టేటస్ చెక్ చేయండి. సోనార్ క్యూబ్ స్టేటస్. ఇలా మీకు సోనార్ క్యూబ్ ఈజ్ రన్నింగ్ అని వస్తేనే మీకు సోనార్ క్యూబ్ అనేది స్టార్ట్ అయినట్లు, అదర్వైజ్ ఇట్ విల్ నాట్. సో కాపీ దిస్ పబ్లిక్ IP అడ్రస్. సోనార్ క్యూబ్ కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది 9000. ఏంటి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నెక్సెస్ ఎంత టైం తీసుకుంది? ఇది కూడా 1 minute పట్టుద్దా సోనార్ క్యూబ్ స్టార్ట్ అవడానికి? సోనార్ క్యూబ్ వెంటనే అవుతుంది, బట్ దీనికి సంబంధించిన సెక్యూరిటీ గ్రూప్స్ ఒకసారి చూద్దాం. జెన్కిన్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకున్నాం, అది మ్యాటర్. ఇక్కడ కస్టమ్ TCP తీసుకున్నాం, బట్ వీ హ్యావ్ టు ఎడిట్ దిస్. కస్టమ్ TCP తీసేసి ఆల్ ట్రాఫిక్ పెట్టేద్దాం అండ్ దెన్ సేవ్. నౌ ఇట్ విల్ డైరెక్ట్లీ వర్క్. చూడండి ఇక్కడ నెక్సెస్ స్టార్ట్ అయిపోయింది, అదేవిధంగా ఇక్కడ సోనార్ క్యూబ్ కూడా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ నెక్సెస్లో డిఫాల్ట్ డాష్బోర్డ్ మనం యూజ్ చేయం, వీ హ్యావ్ టు సైన్ అవుట్. ఇక్కడ యూజర్ నేమ్ ఏమి ఇవ్వాలండి? అడ్మిన్. పాస్వర్డ్ వచ్చేసరికి ఈ పర్టికులర్ పాత్లో లొకేట్ అయింది అనమాట. కాపీ అండ్ నెక్సెస్ వెళ్ళిపోయి CD స్పేస్ /path, సారీ క్యాట్ కదా, క్యాట్ path. సో మనకి పాస్వర్డ్ వచ్చింది. కాపీ దిస్ పాస్వర్డ్ అండ్ గో టు నెక్సెస్ అండ్ పేస్ట్ హియర్, సైన్ ఇన్. నెవర్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఐఎమ్ సెట్టింగ్ అప్ ఎ న్యూ పాస్వర్డ్ హియర్. నెక్స్ట్ అండ్ దెన్ ఫినిష్, దట్స్ ఇట్. సో నెక్సెస్ అనేది సెట్ అయింది. సోనార్ క్యూబ్కి వద్దాం. సోనార్ క్యూబ్లో మనకి క్రెడెన్షియల్స్ ఏముండవు. డిఫాల్ట్ లాగిన్ ఐడి అడ్మిన్, పాస్వర్డ్ కూడా అడ్మిన్ అండ్ అడ్మిన్. ఇలా లాగిన్ అయినప్పుడు నెక్స్ట్ టైం మనం ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓల్డ్ పాస్వర్డ్ అడ్మిన్, న్యూ పాస్వర్డ్ ఒకటి సెట్ చేస్తున్నాం ఇక్కడ, అండ్ దెన్ అప్డేట్.
సో ఇది మన సోనార్ క్యూబ్ డాష్ బోర్డ్ అనమాట. బేసిక్గా ఇక్కడ వరకు మనం ప్రాజెక్ట్స్ అయితే ఏం క్రియేట్ చేయలేదు, ఇప్పుడు అవసరం లేదు. దెన్ వీ కెన్ డైరెక్ట్లీ గో టు ద జెన్కిన్స్, ఎందుకంటే ఇక్కడే కదా మనం క్రియేట్ చేసేది పైప్ లైన్స్ అనేవి. సో ఇక్కడతో మనకి స్టెప్ 1 కంప్లీట్ అయిపోయిందా? స్టెప్ 1లో ఏం చెప్పుకున్నాం ఇందాక? లాంచ్ 4 ఇన్స్టెన్సెస్, ఇవన్నీ కూడా సెటప్ చేసుకున్నాం. స్టెప్ 2, లాగిన్ ఇన్ టు ద జెన్కిన్స్ డాష్ బోర్డ్ అండ్ ఇన్స్టాల్ దీస్ ఫాలోయింగ్ ప్లగిన్స్. మనం ఇక్కడ ఒక 3 ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏంటి భయ్యా 3 ప్లగిన్స్ అంటే, ఫస్ట్ సోనార్ స్కానర్. సోనార్ క్యూబ్ ని జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేయడానికి సోనార్ స్కానర్ అనే ఒక ప్లగిన్ వాడతాం. తర్వాత ఆర్టిఫాక్టరీ అప్లోడర్, ఇది దేనికి నెక్సెస్ కోసం. SSH ఏజెంట్ ఎందుకు వాడుతున్నాం? వై దిస్ SSH ఏజెంట్? ఒక సర్వర్లో ఉన్న వేర్ ఫైల్ని ఇంకొక సర్వర్కి పంపించడానికి వాడాం. లాస్ట్ క్లాస్ కాకుండా బిఫోర్ లాస్ట్ క్లాస్లో మనం ఇది యూజ్ చేసాం, గుర్తుందా? సో ఈ 3 ప్లగిన్స్ని అట్ ఎ టైం ఇన్స్టాల్ చేసుకుందాం మనం. గో టు డాష్ బోర్డ్, మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్లో. సో చెప్పండి ఏమేమి ప్లగిన్స్ ఉన్నాయి? సోనార్ స్కానర్, సోనార్ క్యూబ్ స్కానర్ అని చెప్పేసింది, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా SSH ఏజెంట్, దిస్ వన్. నెక్స్ట్ ఇంకా ఆర్టిఫాక్ట్ అప్లోడ్. ఆర్టిఫాక్టరీ అప్లోడర్ కదా. ఈ ఫ్యాక్టరీ ఉంది. ఓకే, లెట్స్ ట్రై విత్ ద నెక్సెస్. ఆర్టిఫాక్టరీ తీసేసి నెక్సెస్ తో ట్రై చేద్దాం. యా, నెక్సెస్ ఆర్టిఫాక్టరీ అప్లోడర్ ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్. సో ఇక్కడ కూడా అప్డేట్ చేద్దాం, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. నెక్సెస్ పైప్ లైన్ కూడా పెట్టలేము కదా, మొన్న రాలేదు కదా. ఇప్పుడు వస్తుంది డైరెక్ట్ గా నెక్సెస్ ఆర్టిఫాక్టరీ అప్లోడర్ పెట్టేసుకుంటే వస్తుంది. సో రాకపోతే అప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, సో అన్నీ కూడా మనకి ఇన్స్టాల్ అయిపోయాయి. దెన్ వీ కెన్ గో టు ద డాష్ బోర్డ్. సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ లెట్స్ గో బ్యాక్ టు ద థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్లో మనం పైప్ లైన్ రాయడం స్టార్ట్ చేయాలన్నమాట. జనరల్గా నేను మీకు చెప్పినట్లు ఎన్ని టైప్స్ ఆఫ్ పైప్ లైన్స్ ఉన్నాయండి? How many types of pipelines we have in Jenkins? 2 types. 2 types కాదు, 3 types ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, డిక్లరేటివ్ ఒకటి ఉంది, ఫ్రీ స్టైల్ పైప్ లైన్ కూడా ఒకటి ఉంది. ఓకే, సో ఫ్రీ స్టైల్ వదిలేసేయండి, ఇక్కడ మనం పైప్ లైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనిలో మనకి స్క్రిప్టెడ్ డిక్లరేటివ్ ఉంది. ఇంతవరకు మనం అంతా కూడా డిక్లరేటివ్లోనే చెప్పుకున్నాం. ఇవాళ స్క్రిప్టెడ్ గురించి చెప్తాం. ఓకే, స్క్రిప్టెడ్ పైప్ లైన్ మనకి ఎలా వర్క్ అయ్యింది అని. ఫస్ట్ సింటాక్స్ చెప్తాను, ఆ తర్వాత దెన్ వీ కెన్ రైట్ ద పైప్ లైన్. సి మనకి స్క్రిప్టెడ్ కి డిక్లరేటివ్ కి దేర్ ఈస్ నో డిఫరెన్స్ అండి, జస్ట్ సింటాక్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనకి డిక్లరేటివ్ పైప్ లైన్ లో మనం ఏదైతే చేసామో అవన్నీ కూడా మనకి స్క్రిప్టెడ్ లో వర్క్ అవుతాయి. బట్ డిక్లరేటివ్ ఏంటంటే మనకి రీసెంట్ గా వచ్చిన అప్డేట్ అనమాట. అంతకుముందు మనం స్క్రిప్టెడ్ ఎక్కువ వాడేవాళ్ళం. జెన్కిన్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పైప్ లైన్. సో ఫస్ట్ జాబ్ 1 అని చెప్పేసి ఒక బేసిక్ జాబ్ క్రియేట్ చేద్దాం పైప్ లైన్లో. మనకి ఇది ఎలా ఉంటుందంటే, జనరల్గా పైప్ లైన్ సింటాక్స్ ఎలా ఉంటుంది? డిక్లరేటివ్లో పాస్. పాస్ అంటే పైప్ లైన్ ఏజెంట్ అని స్టేజెస్, స్టెప్స్ లోపల స్టెప్స్ ఉంటుంది, స్టెప్స్ లోపల యాక్షన్, ఈ విధంగా ఉంటుంది. అంత పెద్దగా ఉంటుంది. బట్ స్క్రిప్టెడ్ చాలా ఈజీ అండి. నోడ్ ఓపెన్ చేస్తాం, నోడ్ లోపల స్టేజ్ అని వచ్చేసి మీ యొక్క స్టేజ్ నేమ్, లైక్ స్టేజ్ 1. ఈ స్టేజ్ లోపల డైరెక్ట్ గా ఎకో దిస్ ఈస్ మై పైప్ లైన్. ఇంత షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది అనమాట. దాంతో కంపేర్ చేసుకుంటే ది సింటాక్స్ చాలా ఈజీ. నోడ్ లోపల స్టేజ్ లోపల ఎకో, అంతే. నౌ యూ కెన్ సేవ్ అండ్ దెన్ బిల్డ్. నౌ 1 second, సేవ్ అండ్ దెన్ బిల్డ్. నౌ బిల్డ్ అవుతుందా?
ఈ విధంగా మళ్ళీ ఇదంతా కన్సోల్ అవుట్పుట్ ఇదంతా సేమ్ ఉంటుంది, జస్ట్ సింటాక్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనం ఇదే సింటాక్స్ ని ఫాలో అవుతా ఇవాళ ప్రాజెక్ట్ కి పైప్ లైన్ రాద్దాం. జెన్కిన్స్ సార్ నోట్స్ 2-3 ఏంటండి నోట్స్ 2-3 ఉంటే అప్పుడు ఎలా సార్? ఏజెంట్ అక్కడైతే ఏజెంట్ లేబుల్ ఎలా డిఫైన్ చేయాలి నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ మన పైప్ లైన్ లో ఫస్ట్ స్టేజ్ ఏముంటుంది? వాట్ విల్ బి ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అవర్ పైప్ లైన్? పైప్ లైన్. అండర్గ్రౌండ్ లైన్ ఫస్ట్ స్టేజ్ పైప్ లైనా? పైప్ లైన్ కోడ్ స్టేజ్ అంటున్నానండి నేను. సారీ, కోడ్. కోడ్ కోడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ బతికిచ్చారు. నోడ్. సో నోడ్ లోపల ఏముంటది అని చెప్పాను ఇందాక, స్టేజ్. ఈ స్టేజ్ లో కోడ్ అని చెప్పేసి తీసుకుందాం. ఓపెన్. నెక్స్ట్. సో ఇక్కడ గిట్ అనే ఒక మాడ్యూల్ తీసుకొని మన రిపాజిటరీ ఏదైతే ఉందో రిపాజిటరీ తీసుకుందాం. ఇంతకుముందు 1 అని చెప్పేసి ఒక రిపాజిటరీ యూజ్ చేసుకున్నామా? we can take that one repository, copy and directly paste here. But build చేసే ముందు మన సర్వర్లో గిట్ ఇన్స్టాల్ అయిందా? సిఐ సర్వర్లో ఇన్స్టాల్ అవ్వలేదు. yum install git -y. సో ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ అవుతుంది. దెన్ యూ కెన్ గో టు యువర్ ప్రాజెక్ట్, సేవ్, బిల్డ్ చేద్దాం. బిల్డ్ నౌ. బిల్డ్ సక్సెస్. కోడ్ వచ్చిందో లేదో చూద్దాం. cd /var library jenkins workspace jenkins project. సో pom.xml అదే విధంగా సోర్స్ 2 వచ్చేసాయి. సెకండ్ స్టేజ్ ఏంటి? బిల్డ్ పైప్ లైన్ లో వాట్ విల్ బి ద సెకండ్ స్టేజ్? కంపైల్. కంపైల్. అమ్మో నాకు భయం వేసేస్తుంది. బిల్డ్ సార్ బిల్డ్. ఏం చెప్పండి, నిద్రపోతున్నారు మీరు? ఈ పైప్ లైన్ లో స్టేజ్ అడిగితేనేమో పైప్ లైన్ అంటున్నారు, ఇక్కడేమో సెకండ్ స్టేజ్ అడిగితే కంపైల్ అంటున్నారు. ఫ్రీస్టైల్ ప్రాజెక్ట్ నేను మొత్తం పైప్ లైన్ యూజ్ చేసుకున్నాను ప్రాజెక్ట్. ఏంటండి ఫ్రీస్టైల్ ప్రాజెక్ట్ ఏం లేదా? ఫ్రీస్టైల్ ప్రాజెక్ట్, ఫ్రీస్టైల్ ఆల్రెడీ డిప్లాయ్మెంట్ చేశాం కదా మనం. ఓకే. సో నోడ్, ఈ నోడ్ లోపల మళ్ళీ ఇంకొక స్టేజ్ ని డిక్లేర్ చేద్దాం. ఈ స్టేజ్ లో వచ్చేసరికి బిల్డ్ అని చెప్పేసి స్టేజ్ నేమ్ ఇస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ సో బిల్డ్ చేయాలంటే లాస్ట్ టైం ఎస్హెచ్ అని చెప్పేసి MVN క్లీన్ ప్యాకేజ్ అని చెప్పేసి ఇచ్చాం కదా. బట్ దిస్ కమాండ్ విల్ నాట్ వర్క్ హియర్. ఎందుకు వర్క్ అవుతుందంటే మన సర్వర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మావెన్ ఇన్స్టాల్ చేయలేదు. అక్కడ మావెన్ ఇన్స్టాల్ చేసి ఇక్కడ MVN క్లీన్ ప్యాకేజ్ అని చెప్పేసి లాస్ట్ టైం ఇచ్చాం కదా. మనం మావెన్ ని మన సర్వర్లో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒక కమాండ్ ద్వారా కాకుండా. జెన్కిన్స్ లో ఏంటంటే గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. గో టు మేనేజ్ జెన్కిన్స్, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడే మావెన్ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఏ సర్వర్లో అయితే మనం యాక్షన్ చేస్తున్నామో అక్కడ. సపోజ్ ఇక్కడ మావెన్ ఉంది, లాస్ట్లో యాడ్ మావెన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డాక్యుమెంట్లో ఆల్రెడీ చేశాను, దీన్ని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. సో గో టు మేనేజ్ జెన్కిన్స్. మేనేజ్ జెన్కిన్స్లో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్కి వెళ్ళిపోయి మావెన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అదే చేశాను నేను ఇప్పుడు. తర్వాత యాడ్ ఇన్స్టాలర్ విత్ ద నేమ్ ఆఫ్ మావెన్ విత్ వర్షన్ 3.8.6. స్పెసిఫిక్గా ఇదేనేం లేదు, మీకు నచ్చిన వర్షన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేమ్ మావెన్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మావెన్ అనే అవసరం లేదండి, మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు, మీ పేరు కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ వర్షన్లో 3.8.6 తీసుకుంది. దట్స్ ఇట్. సేవ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ డిఫైన్ చేసిన మావెన్ని మనం పైప్ లైన్లో ఇంక్లూడ్ చేయాలి. సో గో టు డాష్ బోర్డ్ అండ్ మన పైప్ లైన్కి వెళ్ళిపోయి సెకండ్ స్టేజ్ని రాద్దాం. ఇక్కడ స్టేజ్ లోపల బిల్డ్ అని చెప్పేసి డిఫైన్ చేశాం కదా. వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ఏ పాత్. సో DEF అంటే డిఫైన్ అండి. వీఆర్ గోయింగ్ టు డిఫైన్ మావెన్ హోమ్. మావెన్కి ఒక హోమ్ ఉంటుంది అనమాట మన సర్వర్లో. సో దానిలో మన టూల్ నేమ్ ఏమి ఇచ్చామండి ఇందాక? మావెన్ అని ఇచ్చాం. విత్ ఇన్ డబుల్ కోట్స్ లో మావెన్ అని చెప్పేసి దాన్ని ఇక్కడ ఇవ్వండి. తర్వాత టైప్ కూడా మావెన్ అని చెప్పేసి ఇవ్వండి. మావెన్. నెక్స్ట్ దీనికి ఒక కమాండ్ ఉంటుంది. బేసిక్గా మావెన్కి సంబంధించిన కమాండ్స్ అన్ని కూడా ఒక పాత్లో ఉంటాయి. అవి
/bin/mvn అనే ఒక దానిలో స్టోర్ అవుతాయి. డిఫైన్ maven cmd. ఇక్కడ చూస్తే హోమ్ లో క్యాపిటల్ హెచ్ ఉంది, సిఎండి కూడా క్యాపిటల్ ఉంది అనమాట. ఈక్వల్ టు మనకు ఒక ప్రీ డిఫైన్ వేరియబుల్ ఉంటుంది maven home అని చెప్పేసి. ఆ ప్రీ డిఫైన్ వేరియబుల్ ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. జనరల్ గా వేరియబుల్ ఎలాగా డాలర్లోనే కదా రిప్రజెంట్ చేసేది. Yes. సో maven home అని చెప్పేసి తీసుకొని /bin/bash ఈ విధంగా డిఫైన్ చేయండి. సారీ, బిన్ బ్యాష్ కాదు, /bin/mvn. ఇది maven యొక్క కమాండ్ స్టోర్ అయ్యే ఒక పాత్ అన్నమాట. సో ఇప్పుడు sh అంటే వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఏ షెల్. సో $mvn avn home, సారీ ఇక్కడ హోమ్ కాదు, వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఏ కమాండ్ హియర్. సో mvn cmd clean package అంటే mvn క్లీన్ ప్యాకేజ్ అని చెప్పేసి ఇవ్వకుండా ఒక హోమ్ పాత్ ని డిఫైన్ చేసాం అనమాట. ఇక్కడ తీసుకున్న వేరియబుల్ ని నేను ఇక్కడ డిఫైన్ చేశాను. సో నౌ సేవ్ ఇట్. ఆర్ maven home అని చెప్పేసి ఇవ్వాలి, అండర్ స్కోర్ కాదు తేజ. సార్ నేను జావా ఇన్స్టాల్ చేయలేదు ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోయింది దానికి సంబంధించిన వర్జన్స్. ఇక్కడ గ్లోబల్ టూల్ కాబట్టి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మాన్యువల్ గా అయితేనేమో జావా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో బిల్డ్ సక్సెస్ అయిపోయింది. ఇక్కడ వార్ ఫైల్ అనేది వచ్చిందో లేదో చూద్దాం. టార్గెట్ అయితే ఉంది. ఇఫ్ యూ గో టు టార్గెట్, వార్ ఫైల్ ఉంది. ఒకసారి mvn -v ఇవ్వండి. maven మనకి సర్వర్ లో ఇన్స్టాల్ అయిందా? లేదు. కానీ ఎక్కడ ఇన్స్టాల్ అయింది? జెన్కిన్స్. సో దీన్నే మనం గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అంటాం. మనం ఒక సర్వర్ లో కాకుండా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటే, మనం ఏ సర్వర్ లో అయితే పర్ఫామ్ చేస్తున్నామో అక్కడ ఆటోమేటిక్ గా maven డిపెండెన్సీ వెళ్ళిపోయింది, కానీ ఇన్స్టాల్ అవ్వదు. అది గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ కి మనం సర్వర్ లో చేసేదానికి డిఫరెన్స్. అది ఆల్రెడీ అక్కడ చెప్పాను కాబట్టి ఈ వే కూడా చెప్తున్నా, ఎందుకంటే మనం 2 విధాలుగా నేర్చుకుని ఉంటే బెటర్ కాబట్టి. సో సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏముంటుంది పైప్ లైన్ లో? టెస్టింగ్. సో కోడ్ క్వాలిటీని అనాలిసిస్ చేస్తాం అనమాట. ఇక్కడ కోడ్ క్వాలిటీని అనాలిసిస్ చేయడానికి మనం ఏం టూల్ నేర్చుకున్నాం? సోనార్ క్యూబ్. నేర్చుకోలేదు, బట్ ఇప్పుడు చూస్తున్నాం దాన్ని. సో సోనార్ క్యూబ్. ఈ సోనార్ క్యూబ్ చేసే ముందు సోనార్ క్యూబ్ లో కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిపోతే ఇక్కడ స్కాన్ ద సోర్స్ కోడ్. సో ఫస్ట్ మనం సోనార్ క్యూబ్ లోపలికి లాగిన్ అయిపోయి తర్వాత మై అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. లెట్స్ గో టు మై అకౌంట్. సో దిస్ ఈస్ యువర్ అకౌంట్, మై అకౌంట్. అకౌంట్ లో ఇక్కడ లాగిన్, గ్రూప్స్ అండ్ ఇంకా SCM అకౌంట్స్ అని చెప్పేసి ఉంది. సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దానిలో టోకెన్ నేమ్ ఎంటర్ చేయాలన్నమాట. దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ ఎ టోకెన్ హియర్. గో టు సెక్యూరిటీ అండ్ టోకెన్ నేమ్. సపోజ్ టోకెన్ 1 అని చెప్పేసి తీసుకొని జనరేట్ మీద క్లిక్ చేయండి. ఈ టోకెన్ ని కాపీ చేసుకొని పక్కన ఎక్కడైనా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఈ టోకెన్ ద్వారానే మన సోనార్ క్యూబ్ ని మన జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేయగలం అనమాట. ఓకే, సో టోకెన్ తీసుకున్నాం. నౌ ఇంటిగ్రేట్ ది సోనార్ క్యూబ్ టు జెన్కిన్స్. ఇంటిగ్రేట్ చేయమంటున్నారు. అది కూడా ఎలాగా? మేనేజ్ జెన్కిన్స్ కి వెళ్ళిపోయి కాన్ఫిగర్ సిస్టమ్ లో సోనార్ సర్వర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. గో టు మేనేజ్ జెన్కిన్స్, కాన్ఫిగర్ సిస్టమ్. దీనిలో సోనార్ సర్వర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ యూ కెన్ డైరెక్ట్లీ సెర్చ్ హియర్. దేర్ యూ కెన్ సీ సోనార్ క్యూబ్ సర్వర్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ యాడ్ సోనార్ క్యూబ్ మీద క్లిక్ చేయండి. తర్వాత నేమ్ మీ ఇష్టం అండి, నేను మై సోనార్ అని చెప్పేసి ఇస్తున్నా. తర్వాత సర్వర్ యూఆర్ఎల్ అంటే ఏ యూఆర్ఎల్ ఇవ్వాలి? ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వాలి. కాపీ అండ్ పేస్ట్ అండ్ మేక్ షూర్ దట్ 9000 వరకే ఉంచండి, తర్వాత అంతా తీసేయండి. తర్వాత సర్వర్ అథెంటికేషన్ టోకెన్, ఇక్కడ మనం టోకెన్ యాడ్ చేయాలి. కాకపోతే సోనార్ క్యూబ్ కి ఇక్కడ టోకెన్ వర్క్ అవ్వదండి. చూడండి, ఇక్కడ నేను యాడ్ మీద క్లిక్ చేస్తున్నా, అది క్లిక్ అవ్వదు అనమాట. జస్ట్ యూ కెన్ అప్లై, సేవ్ అండ్ మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేసి చూద్దాం. గో టు మేనేజ్ జెన్కిన్స్, కాన్ఫిగర్ సిస్టమ్. సెకండ్ టైం అవుతుంది అనుకుంటా. Yes, there you go.
ఇక్కడ క్రెడెన్షియల్స్ని ఇప్పుడు యాడ్ చేయండి. ఎస్, సెకండ్ టైం ఈ ఆప్షన్ వస్తుంది, ఫస్ట్ టైం రాదు. డిఫాల్ట్గా అందరికి అంతే అనమాట ప్రాబ్లం అనేది. సో మన దగ్గర యూజర్ నేమ్ ఉంది, అదే విధంగా టోకెన్ కూడా ఉంది, అంటే పాస్వర్డ్. సోనార్ క్యూబ్ యూజర్ నేమ్ ఏం పెట్టాం ఇందాక? అడ్మిన్. సో పాస్వర్డ్ అంటే టోకెన్ ఉంది, డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసి డిస్క్రిప్షన్లో సోనార్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి యాడ్ చేసుకోండి అండ్ యాడ్. ఇప్పుడు కూడా ఇవి రావట్లేదు, జస్ట్ ట్రై టు అప్లై అండ్ దెన్ సేవ్. సార్ టోకెన్ అంటే సోనార్ క్యూబ్ యొక్క టోకెనా? ఏంటంటే కాపీ పేస్ట్ చేశారు కదా సోనార్ టోకెన్. అవును, టోకెన్. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, బట్ ఇక్కడ ఇది అవ్వట్లేదు. ఒక పని చేద్దాం, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్లో, సారీ గ్లోబల్ టూల్ కాదు, సెక్యూర్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకి. క్రెడెన్షియల్స్, ఈ క్రెడెన్షియల్స్లో ఇది మనం ఇందాక యాడ్ చేసిన క్రెడెన్షియల్స్ అనమాట, సిస్టమ్ క్రెడెన్షియల్స్లో స్టోర్ అయింది గ్లోబల్ క్రెడెన్షియల్స్. సో ఈ పాతవి మనం డిలీట్ చేసేసుకొని కొత్తవి మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. డిలీట్ ఎస్, ఒకసారి మళ్ళీ యాడ్ చేద్దాం. యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ అడ్మిన్ and then paste sonar credentials, save. సో ఇక్కడ క్రెడెన్షియల్స్ యాడ్ చేసాం కదా, ఇవి ఒకసారి ఇక్కడ యాడ్ అవుతాయో లేదో చూద్దాం. అండ్ గో టు కాన్ఫిగర్ సిస్టమ్, యాడ్ అవ్వట్లేదండి. సరే, దీన్ని ఇలా వదిలేసేయండి, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. దాని గురించి తర్వాత చూద్దాం. నెక్స్ట్, సో ఇప్పుడు సోనార్ క్యూబ్ని కూడా మనం పైప్లైన్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంటిగ్రేట్ అయితే చేసాం కానీ పైప్లైన్లో కాన్ఫిగర్ చేయలేదు కదా, పైప్లైన్లో కాన్ఫిగర్ చేయండి. సో దీనికి యాజ్ ఇట్ ఈస్ మీరు పైన మ్యావెన్ ఏ విధంగా అయితే తీసుకున్నారో సోనార్ క్యూబ్కి కూడా సేమ్ అదే అండి. సో ఇక్కడ ఉన్న ఏదైతే స్టేజ్ ఉందో దీన్ని మొత్తాన్ని కూడా కాపీ చేసుకుందాం, లేకపోతే నోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకోండి. కాపీ దిస్ ఎంటైర్ నోడ్ అండ్ పేస్ట్ హియర్. స్టేజ్ నేమ్ మాత్రం మార్చాలి. సో ఇక్కడ టెస్ట్ అని చెప్పేసి పెడుతున్నా. తర్వాత మ్యావెన్ హోమ్, ఇది సేమ్. టూల్ నేమ్ వచ్చేసరికి మ్యావెన్, టైప్ కూడా మ్యావెన్ సిఎండి, ఇదంతా కూడా సేమ్ అండి. మీరు మార్చాల్సింది ఏంటంటే క్లీన్ ప్యాకేజ్ తీసేసి సోనార్ $:సోనార్ అని చెప్పేసి పెట్టండి, అంతే. నౌ సేవ్ అండ్ దెన్ లెట్స్ ట్రై టు బిల్డ్ నౌ. ఇంతకుముందు మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా సోనార్ క్యూబ్లో? సార్ బ్యాక్ లేవు కదా, దర్ ఈస్ నో ప్రాజెక్ట్స్. బట్ వన్స్ బిల్డ్ అవ్వనివ్వండి, కెన్ సీ ద అవుట్పుట్. ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయి మనకి కోడ్ క్వాలిటీని అక్కడ చూడవచ్చు అనమాట. దీనిలో బగ్స్ ఉన్నాయా, వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, కోడ్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సార్ క్రెడెన్షియల్స్ లేనిది ఎలా సార్? క్రెడెన్షియల్స్ అవి యాడ్ అయ్యాయి కానీ బట్ అక్కడ తీసుకోలేదు అనమాట ఇన్పుట్ లాగా, బట్ యాడ్ అవ్వడానికి బ్యాక్ ఎండ్ లో యాడ్ అయ్యాయి. ఓకే సార్. సార్ క్రెడెన్షియల్ దగ్గర అడ్మిన్ కింద పాస్వర్డ్ ఇచ్చారు కదా, అది సోనార్ క్యూబ్ ఒక అడ్మిన్ పాస్వర్డ్ సార్, అక్కడ నాకు అర్థం కాలేదు. ఇందాక టోకెన్ తీసుకున్నాం కదా సోనార్ క్యూబ్ లో, ఓకే ఆ టోకెన్ అది. ఇక్కడ చూడండి మనకి ఫెయిల్ అయింది. ఎర్రర్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ సోనార్ క్యూబ్ సర్వర్ కాంట్ బి రీచ్డ్ అంటే మనకు వచ్చింది మెయిన్ క్రెడెన్షియల్స్ వల్లనే. సో క్రెడెన్షియల్స్ యాడ్ అవ్వలేదు కాబట్టి మనకి ఇది వచ్చింది అనమాట. సో వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుందాం. బేసిక్గా క్రెడెన్షియల్స్ యాడ్ అవ్వకపోయినా లాస్ట్ టైం అయితే వచ్చింది, బట్ లెట్స్ ట్రై హియర్. Go to manage Jenkins and then global tool configuration. Sorry, no, it's not global, it's configure system. Sonar. సో ఇక్కడ మనకి రాకపోతే మనకి ఇంకొక ఆల్టర్నేట్ వే ఉంటుంది. ఏంటది? ఇది మనందరికి బాగా తెలుసు. క్రెడెన్షియల్స్ మనకి అక్కడ వర్క్ అవ్వకపోతే అవే క్రెడెన్షియల్స్ని మనం ఈ జాబ్లో యూజ్ చేసుకోవచ్చా? పారామీటర్స్ ఉంటాయి కదా,
పారామీటర్స్ లో క్రెడెన్షియల్ పారామీటర్స్ ఉంటాయి కదా, ఈ పారామీటర్స్ మనం యూజ్ చేసుకోలేమా? చూడండి ఇక్కడ సోనార్ క్రెడెన్షియల్స్ వచ్చాయి. సేవ్. అయితే ఇప్పుడు జాబ్ బిల్డ్ చేసినప్పుడే ఈ క్రెడెన్షియల్స్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాను నేను. బిల్డ్ నౌ. ఇప్పుడు చూద్దాం. ఇంకా మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎర్రర్ ఎక్కడ వచ్చిందో చూద్దాం. సో స్కానింగ్ ఫర్ ది ప్రాజెక్ట్ ఇక్కడ అన్ని డౌన్లోడ్ చేసేసుకుంది. బిల్డ్ కూడా ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఎర్రర్ మనకి ఎక్కడ వచ్చిందంటే సోనార్ క్యూబ్ సర్వర్ కెనాట్ బి రీచ్డ్ అని చెప్పేసి వచ్చింది. సో వాట్ వీ కెన్ డూ ఈస్ లెట్స్ ట్రై టు ఇంటిగ్రేట్ ఇట్ వన్ మోర్ టైమ్. గో టు మేనేజ్ జెన్కిన్స్. హెచ్టిటిపి తీయాలండి. హెచ్టిటిపి లేదు, అక్కడ మనము నెక్సెస్కి అది తీయాల్సింది, బట్ దీనికైతే అవసరం లేదు. నేమ్ దగ్గర మై సోనార్ తీసుకున్నాం. యూఆర్ఎల్ వచ్చేసరికి పబ్లిక్ ఐపీ ప్లస్ 9000 అని ఉంది ఇక్కడ. ఒకసారి మీరు చెప్పినట్టే ట్రై చేద్దాం. ఆగండి. కాన్ఫిగర్ సిస్టమ్, సోనార్, ద డిఫాల్ట్ ఈజ్ హెచ్టిటిపి షిఫ్ట్ కోలన్. ఓకే, డిఫాల్ట్ సర్వర్ ఇది కరెక్టే ఉంది. ఓకే, నాకు అర్థమైంది. సో ఇక్కడ లేదు పైప్ లైన్ లోనే ఎర్రర్ ఉంది. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ దెన్ గో టు పైప్ లైన్. సో కాన్ఫిగర్. సో ఇక్కడ స్టేజ్లో మనం స్టేజ్లో టెస్ట్ అని చెప్పేసి తీసుకున్నాం. దీని తర్వాత ఇక్కడ ఒక పారామీటర్ ఓపెన్ చేసి విత్ సోనార్ క్యూబ్ ఈఎన్వి అని చెప్పేసి యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి విత్ సోనార్ క్యూబ్ ఈఎన్వి అని చెప్పేసి మన సోనార్ క్యూబ్ నేమ్ మనం యాడ్ చేయలేదు, అందుకని మనకి ఎర్రర్ వచ్చింది అనమాట. సో ఈ ఒక్క లైన్ కూడా యాడ్ చేసేద్దాం. మనం గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్లో ఈ నేమే కదా ఇచ్చింది, మై సోనార్ అని చెప్పేసి. సో దాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేయలేదు. దట్స్ వై వీఆర్ గెటింగ్ ఎన్ ఎర్రర్ హియర్. సో దీని లోపల మనం ఇంకొక పైప్ లైన్ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ సింటాక్స్ మొత్తం మారిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు చూద్దాం. నోడ్ స్టేజెస్ లోపల విత్ సోనార్ క్యూబ్ ఎన్వి, అండ్ ఇక్కడ మనం ఇంకొకటి డిఫైన్ చేసాం. ఓకే, డన్. I think it's correct. Now save and then build with parameters. Select our credentials, build. So ఇప్పుడు build success అయింది. మళ్ళీ ఫెయిల్ అయింది. Now let's see the output again. ఫెయిల్డ్ టు ఎగ్జిక్యూట్ గోల్. ఈసారి వచ్చిన ఎర్రర్ వేరే అండి. ఇంతకు ముందు ఎర్రర్కి ఇప్పుడు ఎర్రర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అదైతే రిజాల్వ్ అయిపోయింది. ఈసారి వచ్చిన ఎర్రర్ ఏంటో చూడండి ఇక్కడ. డిఫాల్ట్ CLI ఆన్ ప్రాజెక్ట్ మై వెబ్ నాట్ ఆథరైజ్డ్ అనాలిసింగ్. దిస్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ authentication. Please provide a user token in sonar.login or other credentials in the sonar login and sonar password. So credential issue అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. Did you sonar cube succeeded? Sonar cube succeeded అయిందా? report.text. సార్ పైన అక్కడ ఇన్ఫో అంటే ఏంటి సార్? ఇన్ఫో ఉంది కదా ఎక్కడ పైన ఎర్రర్ పైన ఇన్ఫో INFO అంటే ఇన్ఫర్మేషన్ లైక్ ఆ యొక్క లాక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట అది. ఓకే, క్రెడెన్షియల్ ఎర్రర్. ఒకసారి ఓల్డ్ క్రెడెన్షియల్స్ ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా ఒకసారి క్రెడెన్షియల్స్ ని యాడ్ చేద్దాం. ఆ టోకెన్ కూడా ఇక్కడ ఈ టోకెన్ కదా, దీని మొత్తాన్ని మళ్ళీ ఫ్రెష్ గా కాపీ చేసుకొని క్రెడెన్షియల్స్ మళ్ళీ యాడ్ చేసి చూసేద్దాం.
go to manage Jenkins, and then credentials. So ఈ system credentials లో global credentials, select our credentials, delete, and then yes. So now add credentials. Kind వచ్చేసరికి username with the password. సో username ఏమో admin ఇచ్చాం, తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి token. Now Sonar credentials create. సో ఈ credentials ని ఇప్పుడు యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. Go to manage Jenkins and then configure system. ఈ credentials మనకి ఇక్కడ యాడ్ అయిపోతే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు, బట్ అసలు ఇవి యాడ్ అవ్వట్లేదు. ఇక్కడ యాడ్ చేయలేము సార్, లేకపోతే అక్కడ క్రెడిషన్ దగ్గర బిల్డ్ విత్ పారామీటర్స్ దగ్గర. వచ్చింది. ట్రై విత్ వన్ మోర్ టైం. జస్ట్ డౌట్ అంతే, టోకెన్ కాకుండా డైరెక్ట్ గా సోనార్ కి పాస్వర్డ్ కొత్తగా మనం క్రియేట్ చేసాం కదా, డిఫాల్ట్ అడ్మిన్ కీస్ మార్చారు కదా, అదే చేయబోతున్నా ఇప్పుడు. ఒకసారి టోకెన్ తీసేసి నార్మల్ దాంతో ట్రై చేద్దామని. యూజర్ నేమ్ అడ్మిన్ ఇచ్చేసాను, నెక్స్ట్ పాస్వర్డ్ 23 and Sonar password create, done. So let's go with the Jenkins project again and then build with parameters. Now select the password and then build now. So అయితే ఇప్పుడు అవ్వాలి, లేకపోతే ఇంకా వేరే ఆల్టర్నేట్ స్ట్రాటజీ ఏమన్నా ఫాలో అవ్వాలి. ఇంకా failed, again failed. సరే SSH యూజ్ చేసేసాం. SSH కి అవ్వదు ఇక్కడ, ఎందుకంటే SSH అనేది సర్వర్ నుంచి సర్వర్ కి కదా అవ్వాల్సింది. బట్ ఇక్కడ వచ్చేసరికి అసలు టోకెన్ మొత్తాన్ని తీసేసి కొత్త టోకెన్ తీసేసుకొని ట్రై చేద్దాం. లాస్ట్ టైం ఒకసారి గో టు మై అకౌంట్. సో ఒకసారి డాక్యుమెంట్ ఫాలో అవుదాం యాజ్ ఇట్ ఈస్. సో లాగిన్ అయిపోయాం, మై అకౌంట్కి వెళ్ళిపోయి సెక్యూరిటీలో టోకెన్ ఎంటర్ చేసుకున్నాం. అండ్ నౌ ఇంటిగ్రేట్ ఇట్ విత్ ద సోనార్ టు జెన్కిన్స్. సోనార్ నుంచి జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేసుకొని మేనేజ్ జెన్కిన్స్లో కాన్ఫిగర్ సిస్టంలో సోనార్ సర్వర్ని మనం యాడ్ చేయాలంట. సో నేమ్ వచ్చేసరికి మై సోనార్ ఇవ్వాలి, అండ్ యూఆర్ఎల్ వచ్చేసరికి పబ్లిక్ ఐపీ విత్ పోర్ట్ నెంబర్ ఆఫ్ 9000. ఇక్కడ HTTP లేదు చూడండి సార్, తీసేసి చూద్దాం ఒకసారి. Now go to manage Jenkins and then configure system. స్లాష్ కూడా తీసుకున్నాం లాస్ట్. స్లాష్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు మనకి, స్లాష్ వల్ల. సార్ అది ఒకసారి సీక్రెట్ టెక్స్ట్ టైప్ ఇచ్చి చూస్తారా ఇన్స్టెడ్ ఆఫ్ యూజర్ నేమ్ పాస్వర్డ్? సీక్రెట్ టైప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకి వర్క్ అయితే. ఒక నిమిషం ఆగండి, ఇక్కడ మై సోనారే ఇచ్చాను, ఇక్కడ కూడా మై సోనారే. క్రెడెన్షియల్స్ డబ్బాలో పెట్టినప్పుడు కొంచెం మ్యూట్ చేయండి పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు. ముందు అడ్మిన్ ఇచ్చారు కదా సార్, మరి యూజర్ నేమ్ మై సోనార్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ మై సోనారే కదా ఇచ్చింది. ఏంటి ఫెయిల్. ఒకసారి సీక్రెట్ టెక్స్ట్ తో ట్రై చేసి చూద్దాం. కాన్ఫిగర్ అయితే ఇంకా సీక్రెట్ టెక్స్ట్ తో అవ్వాలి, అదర్వైజ్ దర్ ఇస్ నో ఛాన్స్ టు. గో టు డాష్బోర్డ్ అండ్ దెన్ మేనేజ్ జెన్కిన్స్, గ్లోబల్ టూల్ security, right? Credentials, select these credentials,
and then let's delete this one, delete, and then yes. Now click on add credentials. So ఇక్కడ username with password, username దగ్గర admin ఇచ్చేద్దాం. So first with the secret text కదా. సో సీక్రెట్ టెక్స్ట్ దగ్గర డైరెక్ట్ గా కాపీ చేసేసుకుందాం. మన దగ్గర ఉన్న టోకెన్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఐడి ఏం అవసరం లేదు, ఇక్కడ సోనార్ పాస్వర్డ్ క్రియేట్. నౌ లెట్స్ ట్రై టు కాన్ఫిగర్ ఇట్. ఓకే, నౌ ఇట్ ఈస్ వర్కింగ్. సేవ్. సో అయితే అక్కడ మనం యూజర్ నేమ్ విత్ ద పాస్వర్డ్ కాకుండా సీక్రెట్ టెక్స్ట్ తీసుకుంటే వస్తుంది. సో ఇంకా మనకి పారామీటర్స్ అయితే అవసరం లేదు దీనిలో, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ తీసేసుకుంది కాబట్టి యూ క్యాన్ స్విచ్ ఆఫ్ దిస్ అండ్ బిల్డ్ నౌ. సో ద ఫైనలీ ఇట్ ఈస్ గెటింగ్ అగైన్ ఫెయిల్యూర్. సో ఈసారి వచ్చేసి బట్ నో కాలన్ వాస్ ఫౌండ్. హెచ్టిటిపి పోయింది ఇక్కడ. ఆ హెచ్టిటిపిని కూడా యాడ్ చేసేద్దాం. గో టు మేనేజ్ ఎంకిన్స్ అగైన్ అండ్ దెన్ కాన్ఫిగర్ సిస్టమ్. సోనార్లో యూఆర్ఎల్ తీసేసి మన యొక్క సోనార్ యూఆర్ఎల్ యాస్టీస్ యాడ్ చేసేద్దాం. కాపీ దిస్ వన్ అండ్ దెన్ paste here, remove this account. 9,000 వరకు ఇస్తే సరిపోయింది. సేవ్. నౌ లెట్స్ బిల్డ్ ఇట్. సో 10th బిల్డ్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా అవ్వాలి అని చెప్పేసి కోరుకుందాం. ఐ థింక్ అయిపోయింది 99%, ఎందుకంటే ఉన్న ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకున్నాం. అండ్ ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. ప్రాజెక్ట్ అనేది స్కాన్ అవ్వడం స్టార్ట్ అయింది. లోడ్ యాక్టివ్ రూల్స్. డన్, బిల్డ్ సక్సెస్ అయిపోయింది. సో మనం ఇక్కడ చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ యూజర్ నేమ్ విత్ ద పాస్వర్డ్ తీసుకున్నాం, అది తీసుకోకూడదు. యూజర్ నేమ్ విత్ ద సీక్రెట్ తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఇంకా హెచ్టిటిపిని మనం రిమూవ్ చేసేసాం. దాన్ని కూడా రిమూవ్ చేయకుండా ఉంటే మనకి ఫస్ట్లోనే బిల్డ్ అనేది సక్సెస్ అయ్యేది. ఓకే, సో ఎనీహౌ మనకైతే బిల్డ్ సక్సెస్ అయింది. దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఇంతకుముందు మనకి ఏవి ప్రాజెక్ట్స్ లేవు దీనిలో, బట్ వెన్ యూ గో టు ద ప్రాజెక్ట్స్, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయిందా, జావా హోమ్ మై వెబ్ అని చెప్పేసి. దీనిలో మీరు చూసుకున్నట్లయితే ఎన్ని బగ్స్ ఉన్నాయి, ఎన్ని వర్నలబిలిటీస్ ఉన్నాయో మీరు చూడొచ్చు. సో 3 బగ్స్ ఉన్నాయంట, 0 వర్నలబిలిటీస్, సెక్యూరిటీ హాట్స్పాట్స్ ఏమీ లేవు. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఉందల్లా జస్ట్ 3 బగ్స్ దగ్గర. ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్, ఆ బగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు క్లియర్గా చూపించింది. index.html అనే ఒక ఫైల్ డాక్ టైప్తో స్టార్ట్ అవ్వాలి, కానీ మన కోడ్లో ఆ డాక్ టైప్ అనేది మనం మెన్షన్ చేయలేదు, అందుకే ఇక్కడ బగ్ వచ్చింది. తర్వాత లాంగ్వేజ్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. HTML అని చెప్పేసి ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలన్నమాట ప్రతి HTML పేజ్లో, కానీ ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. తర్వాత టైటిల్ పేజ్ కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే బేసిక్ థింగ్స్ అనమాట. ఒక డెవలపర్కి HTML లాంగ్వేజ్లో చేయాల్సిన బేసిక్ థింగ్స్. ఇవి అతను మిస్ అయ్యాడు కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఈ బగ్స్ వచ్చినప్పుడు ఎలా రిమూవ్ చేస్తాడు, ఎలా రిజాల్వ్ చేసుకుంటాడు అనేది ఒక డెవలపర్ పార్ట్. మనం ఫైనల్గా చూడాల్సింది ఏంటి, ఇక్కడ పాస్ అయిందా ఫెయిల్ అయిందా. సో ఫైనల్లీ పాస్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది, సోనార్ క్యూబ్లో కోడ్ క్వాలిటీ టెస్ట్ అన్ని పాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది, నెక్సెస్లో డిప్లాయ్ చేసుకోవాలి, అంతే కదా. నెక్సెస్లో మనకు వచ్చిన వేర్ ఫైల్ని స్టోర్ చేసుకుంటున్నాం, దానికి మళ్ళీ సపరేట్గా మనం పైప్ లైన్ రాయాలి ఇక్కడ. సో దీని పైప్ లైన్ సింటాక్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, అది మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా పైప్ లైన్ సింటాక్స్ వాడుకోవచ్చు. ఇక్కడ నెక్సెస్ ఆర్టిఫాక్టరీ అప్లోడర్ సెలెక్ట్ చేయండి. సో వర్షన్ లాస్ట్ టైం ఏది వాడాం, నెక్సెస్ 2 ఆర్ నెక్సెస్ 3? 3. ఓకే. ప్రోటోకాల్ HTTP. నెక్సెస్ URL మన సర్వర్ యొక్క URL. కాపీ దిస్ URL అండ్ దెన్ పేస్ట్ ఇట్ హియర్. నెక్స్ట్ HTTP దీనికి తీసేయాలండి, ఎందుకంటే పైన ఆల్రెడీ మెన్షన్ చేసాం కాబట్టి. తర్వాత క్రెడెన్షియల్స్, ఇక్కడ ఏ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి, నెక్సెస్ క్రెడెన్షియల్స్. యూజర్ నేమ్ విత్ ద పాస్వర్డ్, యూజర్ నేమ్ విత్ ద సీక్రెట్ కీనా.
యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్, ఎందుకంటే ఇక్కడ టోకెన్స్ ఏమి ఉండవు కాబట్టి. సో ఇక్కడ description లో నెక్సస్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇచ్చేద్దాం అండ్ యాడ్ సెలెక్ట్ దీస్ క్రెడెన్షియల్స్. సో గ్రూప్ ఐడి ఎక్కడ ఉంటుంది మనకి? pom.xml. Go to master branch, go to pom.xml, in.java home, select this one and paste here. Next version pom.xml లోనే ఉంటుంది ఇది కూడా. So where is it here? pom.xml version 8.3.8. copy and then paste. తర్వాత రిపాజిటరీ, మన రిపాజిటరీ నేమ్ ఇంకా మనం క్రియేట్ చేసాము, అసలు ఇక్కడ రిపాజిటరీ క్రియేట్ చేయలేదు కదా. సెట్టింగ్స్ కి వెళ్ళిపోయి రిపాజిటరీస్ కి వెళ్ళిపోతే క్రియేట్ రిపాజిటరీ maven to hosted సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిపాజిటరీ నేమ్, సో ఏదో ఒక రిపాజిటరీ నేమ్ ఇచ్చేద్దాం. లైక్ ఐ విల్ గో విత్ ద CCIT-releases. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి రిలీజెస్ అండ్ వర్షన్ పాలసీస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, ఇది కూడా రిలీజెస్ ఉంచేసేయండి. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ మెథడ్, డిప్లాయ్మెంట్ పాలసీస్, ఇక్కడ డిజబుల్ రీడిప్లాయ్ అండ్ ఇంకా అలో రీడిప్లాయ్ అని చెప్పేసి ఉంటాయి. అలో రీడిప్లాయ్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఒక వర్షన్ తో స్టోర్ అయిన వేర్ ఫైల్ మళ్ళీ మీకు స్టోర్ అవ్వదు అనమాట ఎప్పుడు డిజబుల్ రీడిప్లాయ్ ఉంటే. అదే మీకు సేమ్ వర్షన్ మళ్ళీ స్టోర్ అవ్వాలి అనుకుంటే అలో రీడిప్లాయ్ సెలెక్ట్ చేయండి. After this, click on OK and then create repository. So repository create అయిపోయింది. If you go to here, you will check the browse, you will browse it, there is a CCIT repository. So repository name as it is copy paste చేసి అక్కడ ఇచ్చేసేయండి. సో మన repository name ఇక్కడ ఎగ్జాక్ట్ గేమ్ ఇచ్చాం, CCIT-releases. దాన్నే పైప్లైన్ సింటాక్స్ లో ఇవ్వండి, CCIT-releases. ఆర్టిఫాక్టరీని యాడ్ చేయాలి. మన ఆర్టిఫాక్ట్ ఐడి ఏముంది ఇక్కడ, మై వెబ్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మై వెబ్ అని చెప్పేసి సింప్లీ కాపీ అండ్ పేస్ట్. నెక్స్ట్ టైప్, ఏ టైప్ కావాలి? వేర్ ఫైలే కదా కావాల్సింది, డాట్ వేర్ ఫైల్. క్లాసిఫైర్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ మన ఫైల్ ఎక్కడ ఉంటుంది? పాత్. వాట్ విల్ బి అవర్ పాత్? మన పాత్ ఎక్కడ ఉంటుందండి? టార్గెట్ లో కదా, tar.var ఇవ్వచ్చు, లేకపోతే మీరు కంప్లీట్ ఫైల్ నేమ్ ఇచ్చినా పర్లేదు అనమాట. సో కాపీ అండ్ దెన్ పేస్ట్ ఇట్ హియర్. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత జనరేట్ పైప్లైన్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంత పెద్ద కోడ్ వస్తుంది. ఇదేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట, ఎందుకంటే పైప్లైన్ సింటాక్స్ ఉంది. డైరెక్ట్లీ యూ కెన్ కాపీ అండ్ ఈ పైప్లైన్ లో డిక్లేర్ చేద్దాం. ఆఫ్టర్ దిస్ నోడ్ ఇంకొక నోడ్ రాద్దాం, నోడ్. సో ఈ నోడ్ నేమ్ వచ్చేసరికి స్టేజ్ లో నెక్సస్ అని చెప్పేసి తీసుకుందాం. ఓపెన్. సో డైరెక్ట్లీగా కాపీ పేస్ట్ చేసేద్దాం, లైక్ కాపీ పేస్ట్ హియర్. నెక్సస్ ఆర్టిఫాక్టరీ అప్లోడర్ ఆర్టిఫాక్ట్స్ డన్. సేవ్ అండ్ బిల్డ్ నౌ. మీన్ వైల్ ఇందాక మనం చేసిన మిస్టేక్ ని ఇక్కడ అప్డేట్ చేద్దాం. సోర్స్ కోడ్ అండ్ ఇక్కడ క్రెడెన్షియల్స్ లో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలండి? కాన్ఫిగర్ సిస్టమ్ క్రెడెన్షియల్ సీక్రెట్ టెక్స్ట్ యూజర్ నేమ్ విత్ సీక్రెట్ కీ. బిల్డ్ సక్సెస్ అయిందో లేదో చూద్దాం. సక్సెస్, వేర్ ఫైల్ అనేది స్టోర్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి బ్రౌజ్ చేసుకున్నట్లయితే there is a var file స్టోరింగ్ 8.3.8 స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సో వేర్ ఫైల్ కూడా స్టోర్ అయిపోయింది. లాస్ట్ స్టెప్ ఏంటి? వాట్ విల్ బి ద లాస్ట్ స్టెప్? అప్లికేషన్ డిప్లాయ్మెంట్. దీనికి కూడా మనం పైప్లైన్ స్క్రిప్ట్ లోనే SSH ఏజెంట్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ సర్వర్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. అంటే ఇందాక మనం తీసుకున్న పెమ్ ఫైల్ ఉంది కదా, సో ఆ పెమ్ ఫైల్ యాడ్ చేయాల్సి ఉంటుంది. Go to downloads and let me convert this into text format. Use
add Jenkins. So ఇక్కడ username with private key, SSH username with the private key. Username EC2 user, private key, enter directly, add, and then paste here. So ఇంకా description కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, but I don't need, just save. And then click on generate pipeline syntax. So pipeline syntax ni copy చేసుకుందాం. Now go to Jenkins, configure, next node రాద్దాం. ఇక్కడ కనపడుతుంది కదా క్లియర్ గానే నోడ్. సో నోడ్ లోపల మనం ఇందాక కాపీ చేసుకున్న పాత్, ఇది వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ సింటాక్స్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ SH అని చెప్పేసి ఏ కమాండ్ వాడతామండి? ఒక సర్వర్ లో ఉన్న ఫైల్ ఇంకొక సర్వర్ కి కాపీ చేయాలి అంటే స్టేజ్ ఇవ్వాలి కదా సార్, స్టేజ్ ఇవ్వాలి. ఓ స్టేజ్ ఇవ్వలేదు కదా, 1 సెకండ్ కన్వర్ట్ ఇచ్చేద్దాం. స్టేజ్ అండ్ ద స్టేజ్ నేమ్ డిప్లాయ్. ఓకే, ఇట్స్ డన్. స్టేజ్ నేమ్ SSH ఏజెంట్, దీని లోపల మనం SH అని చెప్పేసి ఒక కమాండ్ ఇస్తున్నాం, SCP-O స్ట్రిక్ట్ హోస్ట్ కి చెకింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆర్ నోనా? నో సార్, నో. ఈజ్ ఈక్వల్ టు నో. ఓకే, సో మనకు ప్రజెంట్ వేర్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? వేర్ లో వేర్ లో లైబ్రరీలో లో నెక్స్ట్ ఇంకా వర్క్ స్పేస్ లో మన జాబ్ నేమ్. సో మన జాబ్ నేమ్ వచ్చేసరికి Jenkins _ project. ప్రాజెక్ట్ లో టార్గెట్ లో ఉన్న ఒక వేర్ ఫైల్. సో వేర్ ఫైల్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. ఐ డైరెక్ట్లీ కాపీ ఫ్రమ్ హియర్ అండ్ పేస్ట్. సో ఇక్కడ ఉన్న ఫైల్ ని సోర్స్ ఇచ్చేసాం. డెస్టినేషన్ EC2-user /opt లో మన దగ్గర టామ్ క్యాట్ ఉంది కదా. సో ఇక్కడ 1 స్టెప్ బ్యాక్ వెళ్ళిపోయి వెబ్ యాప్స్ కి వెళ్ళిపోతే cd space web apps pwd ఇచ్చేసేయండి. కాపీ దిస్ పాత్ అండ్ పేస్ట్ హియర్. వెబ్ యాప్స్ కి కాపీ అయిపోవాలి. అయితే డైరెక్ట్ గా అవ్వదు, పర్మిషన్ డినైడ్ ఎర్రర్ వస్తుంది. ఆ పర్మిషన్ డినైడ్ ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? EC2 యూజర్ యొక్క పర్మిషన్ cd space/opt కి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న ఫోల్డర్ కి EC2 యూజర్ పర్మిషన్స్ ఇవ్వాలి. chown EC2 user /EC2 user and tomcat-R. Done. Now if you go to Jenkins and build now, let's see what will happen. సో ఇక్కడ ఫెయిల్ అయింది. ఎర్రర్ ఏంటో చూద్దాం. సో ఎర్రర్ చూడండి ఇక్కడ ఏమొస్తుందో. could not resolve host name EC2-user name or service not known, lost connection. అది IP address ఇవ్వలేదు. EC2-user @system యొక్క పబ్లికా ప్రైవేటా? So this is the click, go to public and then save. Now build it. సార్ మనకి పర్మిషన్ ఎర్రర్స్ రాకుండా బిల్డ్ చేసిన ఎవ్రీ టైం మనం ఓనర్స్ ని చేంజ్ చేయకుండా మనం ఆర్ట్ ఫ్యాక్టరీ నుంచే వార్ ఫైల్ తీసుకొచ్చి డిప్లాయ్ చేసుకోవచ్చు కదా? ఆర్టీ ఫ్యాక్టరీ నుంచి మనం CI సర్వర్ కి తీసుకొస్తాం కానీ ప్రొడక్షన్ సర్వర్ కి తీసుకెళ్ళం అనమాట. ఎందుకంటే ఆర్టీ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది.
టెస్ట్ చేయకుండా డైరెక్ట్ గా తీసుకెళ్ళాం అనుకోండి, మళ్ళీ దాంట్లో బగ్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, అది మనకి ప్రాబ్లం కదా, అందుకని. సో ఇక్కడ ఫైనల్లీ ఎండ్ టు ఎండ్ మనకి కోడ్ అయితే డిప్లాయ్ అయిపోయింది. సో అవుట్పుట్ చూద్దాం వెళ్ళి, జస్ట్ ట్రై టు రిఫ్రెష్ అండ్ గో టు వెబ్ యాప్స్. See, this is our output. One basic output. ఇది అండి ఎండ్ టు ఎండ్ కోడ్. సో దీనిలో ఎవరికైనా డిస్కషన్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, యూ కెన్ ఆస్క్ మీ. కోడ్ మీకు చాలా 1 second చేసి పెట్టాను అనమాట. సో ఎవరు కాపీ పేస్ట్ చేయొద్దు, జస్ట్ ఇది మీకు రిఫరెన్స్ కోసం ఇస్తున్నాను. ఇక్కడ ఉన్నది మీరు యూజ్ చేసుకోండి. ఓకే, సో ఎస్ యూ కెన్ కంటిన్యూ. సార్ యాక్చువల్లీ ఒక డౌట్ ఉంది సార్, అవుట్ ఆఫ్ బాక్స్ అనుకోండి. యాక్చువల్లీ రిక్వైర్మెంట్ వచ్చింది విండోస్ సిస్టమ్ నుంచి, నా దగ్గర ఉన్న EC2 ఇన్స్టాన్స్ కి ఒక జిప్ ఫైల్ మూవ్ చేయాలి. అప్పుడు కూడా SCP కమాండ్ యూజ్ చేయగలమా సార్? SCP కమాండ్ కాదు, మనకి ఇది ఉంటుంది ఏంటంటే మొబైల్ ఎక్స్ట్రామ్ అని చెప్పేసి ఉంటుంది కదా. మొబైల్ ఎక్స్ట్రామ్ వాడుకొని మీ లోకల్ ఉన్న ఫైల్స్ మీ సర్వర్ లో అప్లోడ్ చేసేసుకోవచ్చు. విన్ SCP లో యాక్చువల్లీ ట్రై చేశాను సార్. రూట్ యూజర్ లో ఫైల్స్ కనపడట్లేదు నాకు. విన్ SCP లో ట్రై చేశాను. మేబీ రూట్ యూజర్ కి వాళ్ళు యాక్సెస్ ఇవ్వలేదు ఏంటో తెలియదు, బట్ అదైతే అవ్వట్లేదు. అప్పుడు మీరు జెన్కిన్లో మాత్రం నాకు ఫైల్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఓకే, మొబైల్ స్ట్రామా సార్ సాఫ్ట్వేర్ పేరు? మొబైల్ ఎక్స్ట్రామ్. అది రీసెంట్ అప్డేట్ ఉంది, దాన్ని చేయొద్దు. దానికి ముందు ఉన్న అప్డేట్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే రీసెంట్ అప్డేట్ లో మనకు ఆప్షన్ పోయింది అనమాట. ఓకే, యాక్చువల్లీ మా సాఫ్ట్వేర్ స్టోరేజ్ సెపరేట్ గా ఉంది, మేము దాంట్లో నుంచి డౌన్లోడ్ చేయాలి. ఒకసారి ట్రై చేస్తాం సార్. అండ్ అది ఇదివరకు ఒకసారి క్వశ్చన్ అడిగాను కదా సార్, EC2 ఇన్స్టాన్స్ మనం చేసిన కమాండ్స్ అన్ని రివర్ట్ అవ్వాలంటే టోటల్ ఇన్స్టాన్స్ కొత్తగా ఉండాలి, బట్ వీ షుడెంట్ టెర్మినేట్ ఇట్. ఓకే, అది అడిగారు కదా, బేసికల్ అది నేను మర్చిపోయాను. ఒకసారి నేను చూసి నేను మీకు మండే ఖచ్చితంగా చెప్తాను. ఓకే సార్, సార్ నెక్సస్ ఆర్టిఫాక్ట్ అప్లోడర్ ప్లగిన్ యూస్ చేసాం కదా మనం, ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, మరి JFrog కి ఏం యూస్ చేస్తాం? JFrog కూడా సేమ్ JFrog అని చెప్పేసి ఉంటుంది, దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, JFrog అప్లోడర్ అని ఉంటుందా? ఒక నిమిషం, ఇక్కడ నేను చూస్తాను ఎగ్జాక్ట్ నేమ్ ఏమి ఉంటుందో. ఓకే, జస్ట్ గో టు మేనేజ్ Jenkins and then manage plugins available. JFrog అని చెప్పేసి ఉంది సింపుల్ గా, ఇంకా ఆర్టిఫాక్టరీస్ అప్లోడర్స్ ఏం లేవు, జస్ట్ ఇట్స్ సింపుల్ JFrog. ఓకే సార్, థ్యాంక్స్. సార్ మనము డిప్లాయ్ టు వార్ కంటైనర్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయలేదు సార్. డిప్లాయ్ టు వేర్ కంటైనర్ అంటే దాన్ని మనం జెన్కిన్స్ నుంచి డైరెక్ట్ గా టామ్ క్యాట్ లో అప్లోడ్ చేయడానికి, కానీ ఇక్కడ మనం అప్లోడ్ చేయట్లేదు, ఫైల్ ని తీసుకెళ్లి కాపీ చేస్తున్నాం కదా, అది ఫ్రీ స్టైల్ లో యూస్ అయింది. పైప్ లైన్స్ లో ఏంటంటే వీ కెన్ డైరెక్ట్లీ కాపీ ద ఫైల్. ఒక ప్రాజెక్ట్ ని ఫ్రీ స్టైల్ నుంచి కూడా చేస్తాం కదా, మీకు పైప్ లైన్ నుంచి చెప్పారా? మనం ఫస్ట్ చేసిందే మనం ఫ్రీ స్టైల్ నుంచి చేసాం, గుర్తుందా? ఉంది సార్. సో ఇప్పుడు పైప్ లైన్ లో చెప్పాను అనమాట, రెండు మనం కవర్ చేసాం ఇక్కడ. అలా ఒక రియల్ టైమ్ లో అయితే ఫ్రీ స్టైల్ నుంచి పైప్ లైన్ రెండు కవర్ చేస్తారు. రియల్ టైమ్ లో రియల్ టైమ్ లో ఒకటే వాడతారు, బట్ అది పైప్ లైనా లేకపోతే ఫ్రీ స్టైల్ అని చెప్పేసి డిపెండ్స్ ఆన్ కంపెనీ అండ్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. హలో ముస్తఫా గారు, ఇప్పుడు నేను అడిగాను కదండి మిమ్మల్ని రియల్ టైమ్ లో సేమ్ ఇలాగే ఉంటుంది అనేసి. అవును. సో నేను ఇది రెజ్యూమ్ లో పెట్టుకొని నేను ఇదే బాగా ప్రిపేర్ కావచ్చా మరి? అయితే ఐ మీన్ జస్ట్ ఇప్పుడు మనం ఫ్రీ స్టైల్ అయితే లైక్ మనము వెబ్వర్క్స్ యూస్ చేసుకొని చేయొచ్చు. సో పైప్ లైన్ లో కూడా ఓకే. సో ఇది హలో చెప్పండి, వినపడుతుంది. చెప్పండి సార్, మీరు ఏదో చెప్తున్నారు చెప్పండి. సో ఇక్కడ కూడా మనం పైప్ లైన్స్ ని యాక్టివేట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఈ జెన్కిన్స్ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోతే ఇఫ్ యూ కాన్ఫిగర్, మీకు ఆప్షన్ ఉంటుంది గిట్హబ్ హూక్ ట్రిగ్గర్డ్ ఫర్ పోలీసియం. దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ వెబ్ హూక్స్ ని యాక్టివేట్ చేయండి, ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అయిపోయింది. సో వెబ్ హూక్స్ అనేది మనకి ఫ్రీ స్టైల్ లోనే కాదు, పైప్ లైన్ లో కూడా మనకి వర్క్ అయ్యింది అనమాట. అండ్ ఇంకా రెజ్యూమ్ లో ఏంటంటే ఇది ఒక్కటే కాదు, ఇంకా ముందు చాలా రోల్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏది కూడా ప్రాజెక్ట్ పెట్టి ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన రోల్స్ ని మనం ఇక్కడ పెట్టాలి. అంటే ఇక్కడ మన మెయిన్ రోల్ ఏం చేసాం, ఇవాళ కోడ్ ని బిల్డ్ చేసాం, అది మన మెయిన్ రోల్. తర్వాత పైప్ లైన్ రాసాం, తర్వాత
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసాం, అది మన రోలే. టామ్ క్యాట్ సెటప్ చేసాం, అది మన రోలే. అప్లికేషన్ డిప్లాయ్ చేసాం, ఇవన్నీ ఏంటంటే రోల్స్ అన్నమాట. ఇక్కడ చేసిన ప్రతి ఒక్క రోలు మీరు రెజ్యూమ్ లో పెట్టేసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే దెన్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వెరీస్ వీ కెన్ వైండ్ అప్ ద సెషన్. ఎందుకంటే వాళ్ళు చాలా టైం తీసుకున్నాం ఇది, అండ్ దట్ వీకెండ్ వైబ్స్ లో ఉన్నట్టున్నారు చాలా మంది. హలో సార్, ఒక డౌట్ సార్. చెప్పండి చేశాను సార్, ప్రాజెక్ట్ లో యాజ్ ఎక్స్పీరియన్స్ కి వెళ్ళినప్పుడు రియల్ టైమ్ ప్రాజెక్ట్ నువ్వు ఏం చేసావు అని అడిగితే, అంటే రెజ్యూమ్ లో అవి పెట్టాలా మనం ఏదైతే ఇక్కడ నేర్చుకుని వెళ్తామో ప్రాజెక్ట్? ఇవి కాదు, నేను మీకు ఇస్తాను సపరేట్వి. అంటే ఆర్కిటెక్చర్ ఇలానే ఉంటుంది, బట్ ఏంటంటే క్లయింట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి కదా. క్లయింట్ డీటెయిల్స్ అనేవి మీరే చూసుకోవాలి, బట్ ఆర్కిటెక్చర్ మనం ఇది చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. సేమ్ ఇదే ఆర్కిటెక్చర్. సార్ యాక్చువల్లీ వన్ సెకండ్, ఒక నిమిషం ఆగండి. చెప్పండి సార్, ఎలక్ట్రిక్ ఫ్లో పైప్ లైన్ గురించి ఏమైనా చెప్తారా సార్? ఏంటండి ఈ కోర్స్ లో ఎలక్ట్రిక్ ఫ్లో పైప్ లైన్. ఎలక్ట్రిక్ ఫ్లో పైప్ లైన్ యాక్చువల్లీ మనకి నేనున్న కంపెనీలో ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళు బిల్డ్ అయిన తర్వాత వాళ్ళకి ఎలక్ట్రిక్ ఫ్లో లింక్ ఇస్తున్నారు. ఓకే. దాంట్లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కి పాస్ అవుతుంది. అదే అప్రూవల్స్, డెవ్ తర్వాత ST2 టెస్టింగ్ తర్వాత డైరెక్ట్ ప్రొడక్షన్ కి వెళ్తుంది. ఓకే ఓకే, అది ఐడియా లేదండి లైక్ అది. ఓకే ఓకే. సో టుమారో క్లాస్ ఉందా? రేపు క్లాస్ లేదు, వీకెండ్ కదా. సో జెన్కిన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. మండే నుంచి యాన్సిబుల్ స్టార్ట్ చేసేసుకుందాం. అది 1 వీక్ పడుతుంది. ప్రాజెక్ట్ అంటే ఎంత ఉంటుంది ఇంకా? దీన్ని ఇంకొంచెం ముందుకు ఎక్స్టెండ్ చేస్తాం. అంటే దీనికే మళ్ళీ మనం యాన్సిబుల్ ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇదే ప్రాజెక్ట్ ని మళ్ళీ మనం డాకర్ లో ఎలా చేస్తాం, మళ్ళీ డాకర్ లో కూడా మళ్ళీ తర్వాత దాన్ని తీసుకొచ్చి జెన్కిన్స్ తో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, ఇలా ఉంటానే ఉంటుంది ఆ ఫ్లో అనేది. సార్ యాక్చువల్లీ ఏంటండి మనకున్న ప్రెసెంట్ కోర్స్ లో, ఓకే భార్గవ్ మీరు కంటిన్యూ చేయండి. సార్ మనకున్న ప్రెసెంట్ కోర్స్ లో యాక్చువల్లీ మనం ఒక 3 సర్వర్స్ ఉన్నాయనుకోండి, డెవ్ కి, టెస్టింగ్ కి అండ్ ప్రొడక్షన్ కి. సో మూడిట్లకి స్టెప్ బై స్టెప్ మూవ్ చేయాలంటే అది ఎలా చేయాలి సార్ మనం? సేమ్ పైప్ లైన్ స్క్రిప్టింగ్ ద్వారానే సార్ అది? పైప్ లైన్ స్క్రిప్టింగ్ ద్వారానే. మీరు లైక్ లేబుల్, ఐ మీన్ ఫ్రీ స్టైల్ తీసుకున్నారనుకోండి, క్రియేట్ చేస్తాం కదా, లేబుల్ వస్తుంది, ఆ లేబుల్ ని సెలెక్ట్ చేసుకుంటాం. లేదు పైప్ లైన్ అనుకోండి, అక్కడ ఏజెంట్ లోపల లేబుల్ అని చెప్పేసి లేబుల్ నేమ్ ఇస్తాం. సో అప్పుడు ఒకటే జాబ్ వెబ్ సర్వర్ లో అయింది, టెస్టింగ్ సర్వర్ లో అయింది, ప్రొడక్షన్ సర్వర్ లో కూడా అయిపోయింది కదా. అది సేమ్ కాన్సెప్ట్. ఓకే, బట్ యాక్చువల్లీ మనకి ఏంటంటే డెవ్ అయిన తర్వాత టెస్టింగ్ జరగాలి, టెస్టింగ్ టీమ్ ద్వారా తర్వాత మనం ప్రొడక్షన్ కి వెళ్ళాలి. ఫస్ట్ డెవ్ లో డిప్లాయ్ చేసి అంత వర్క్ అవుతుందో లేదో చూసుకోవాలి, దాని తర్వాత టెస్టింగ్, దాని తర్వాత ప్రొడక్షన్, అలా. yes 1 to 1. సో అలా 1 to 1 అంటే చేసుకోవచ్చా సార్? అది ఆప్షన్ ఉందా మనకి, ఒకటి అయిన తర్వాత ఒకటి, లేదంటే మాన్యువల్ గా మనమే డెవ్ అని సెలెక్ట్ చేసి దాని తర్వాత? మనం ఏంటంటే ఎప్పుడు కూడా అన్ని సర్వర్స్ లో ఎట్ ఏ టైం చేయం. అది అన్ని అంటే డెవ్ ఎన్వైర్న్మెంట్ లో, టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ లో, ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్ లో, 3 ఎన్వైర్న్మెంట్స్ లో మనం ఎప్పుడు కూడా ఒకటేసారి చేయం. ఫస్ట్ డెవలప్ చేస్తాం, ఆ తర్వాత అది బాగుంది దెన్ వీ కెన్ గో టు ద టెస్ట్. సో టెస్టింగ్ లో కూడా ఆల్ కేసెస్ పాస్ అయ్యాయి అనుకుంటే అప్పుడు ప్రొడక్షన్ కి వెళ్తాం. కానీ మొత్తం 3 లేబుల్స్ ని మనం ఎప్పుడు కూడా ఒకటేసారి మనం మెన్షన్ చేయం అనమాట. ఓకే, అది డెవలపర్ కి యాక్సెస్ ఉంటుంది కదా సార్, అది ఓన్లీ. అవును. ఓకే, డన్. థ్యాంక్ యూ. హలో సార్. చెప్పండి అండి. సార్ నేను 2019 సార్ పాస్ అవుట్ నేను. సో ఇప్పుడు ఒకవేళ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఒక ఎన్ని ఏళ్ళు పెట్టుకోవాలి సార్? ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలి? 3 years సరిపోతుందా? సెషన్ లో డిస్కస్ చేసుకుందామా, రెగ్యులర్ సెషన్ కాకుండా? ఎందుకంటే ఓకే పర్వాలేదు. ఓకే, సో అప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అది ఇప్పుడు అంటే సార్ అది సండే ఉంటుందా మీకు? ఇన్ఫార్మ్ చేస్తారా శ్రీనివాసరావు గారు? మనకు రెగ్యులర్ సెషన్స్ లోనే నేను చెప్తాను మీకు, 2 days ముందు నుంచి చెప్తా ఉంటాను, ఇట్లా పర్టికులర్ రోజు ఒక రోజు మనం పెట్టేసుకుందాం అని చెప్పి. ఓకే థ్యాంక్ యూ. హలో, హాయ్ ముస్తఫా గారు. హాయ్ అండి. ఇది టామ్ క్యాట్ మనం డిప్లాయ్ చేస్తాం కదా, ఫస్ట్ టైం చేసినప్పుడు బిల్డ్ సక్సెస్ అవుతుంది. మనము మళ్ళీ pom.xml లో వర్షన్ చేంజ్ చేసి మళ్ళీ బిల్డ్ చేస్తే ఫెయిల్ అవుతుంది సార్. ఫెయిల్ అవుతుంది అంటే మీరు అక్కడ వేర్ ఫైల్ కి సంబంధించిన వర్షన్ కూడా మార్చారా? star.var తీసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ లో star.var తీసుకోకుండా మీరు ఫుల్ వేర్ ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు కోడ్ కమిట్ చేస్తాం కదా చేంజ్ చేసి, ఆ కమిట్ చేసిన కోడ్ మనకి జెన్కిన్స్ లో వర్క్ స్పేస్ లో చూసుకోవచ్చు అన్నారు కదా.
చూసుకోవచ్చు. అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కానీ టామ్ క్యాట్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు సార్. టామ్ క్యాట్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదా? అవ్వట్లేదు. అవ్వకపోవటం ఏంటి? అవుతుందండి. సర్వర్స్ రన్నింగ్ లో ఉన్నాయా? ఇప్పుడు నేను ఫోన్ తో లాగిన్ అయ్యాను యాక్చువల్లీ. ఓకే. ఒకసారి నెక్స్ట్ సెషన్ లో మొత్తం సెటప్ చేసి ఉంచుతాను. Thanks. ఇది Okay. 2 times అయింది. ఫస్ట్ టైం నేను ఏమైనా తప్పు చేసిందేమో అనుకున్నాను, కానీ సెకండ్ టైం మీ క్లాస్ మొత్తం పెట్టుకొని పక్కన చేసినా కూడా సేమ్ అయింది. అవునా? సరే, ఎల్లుండి వీకెండే కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అప్పటికి రానుకుంటే సెటప్ మొత్తం తెచ్చుకొని పెడితే మండే ఒకసారి లైవ్ లో మీ చేత చేపిస్తాను అది. ఓకే సార్ ఇది జెన్కిన్స్ పైప్ లైన్ రాయమంటారు, ఎలా ఏంటి? సో ఇంతకు ముందు మన ప్రీవియస్ స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళారు కదా, సో వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ పైప్ లైన్ రాయమని చెప్పేసి అన్నారంట. డిక్లరేటివ్ పైప్ లైన్ ఒకసారి రాయండి, స్క్రీన్ షేర్ చేసి అన్నారు. అంతేగాని ఎగ్జిక్యూట్ చేసి మీరు పర్టికులర్ గా ఈ స్టెప్స్ రాయాలని ఏం లేదు. అంటే ఇప్పుడు జస్ట్ ఒక టెంప్లెట్ లాగా రాయమంటారా? టెంప్లెట్ లాగా ముగ్గురు అడిగితే ముగ్గురు సేమ్ ఇదే అడిగారు అనమాట. సో దే యాక్సెప్టెడ్ దెమ్. ఓకే సార్, ఇంటర్వ్యూలో పైప్ లైన్ స్క్రిప్ట్ కూడా రాయమని అడుగుతారు కదా? పైప్ లైన్ స్క్రిప్ట్ అంటే ఇదే కదా మనం రాసిన స్క్రిప్టెడ్ పైప్ లైనే కదా. అదే ఒక బేసిక్ స్క్రిప్ట్ రాయమని అని అడుగుతారా అని అంటున్నా. బేసిక్ స్క్రిప్ట్ అంటే దేని గురించి? బేసిక్ స్క్రిప్ట్ పైప్ లైన్ లో ఫస్ట్ మీరు బేసిక్ స్క్రిప్ట్ చెప్పారు కదా, పైప్ లైన్ అది అడిగిన ఇంటర్వ్యూలో అట్లా ఏం అడగరు, జస్ట్ ఒక పైప్ లైన్ రాయండి అని చెప్పేసి అంటారు. లేకపోతే మీ ఆర్గనైజేషన్ లో ఒక పైప్ లైన్ లో ఏమేమి స్టేజెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని చెప్పేసి అడుగుతారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు డాకర్ విత్ జెన్కిన్స్ తీసుకున్నాం అనుకోండి, దానిలో మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఏముంటది? ఫస్ట్ కోడ్ ఉంటుంది, ఆ తర్వాత ఇమేజ్ ని బిల్డ్ చేస్తాం, ఇమేజ్ ని బిల్డ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా డిప్లాయ్ చేస్తాం. ఇది ఒక టైప్ ఆఫ్ పైప్ లైన్. ఇంకొకటి వచ్చేసరికి జస్ట్ గిట్ గిట్ మావిన్ తర్వాత టామ్ క్యాట్ ఇలా ఉంటాయి. కొన్నిట్లో ఏంటి నెక్సెస్ పెడతాం, లేదు కొన్నిట్లో JFrog పెడతాం, లేదు కొన్నిట్లో వచ్చేసరికి S3 పెడతాం. ఇట్లా డిపెండ్స్ అనమాట. సో మన ఆర్గనైజేషన్ లో ఏ టైప్ ఆఫ్ స్టేజెస్ ఉన్నాయో కూడా వాళ్ళు అడుగుతారు అనమాట. జెన్కిన్స్ అయిపోయింది సార్, టూలింగ్. ఎన్ని క్లాసెస్ అయ్యాయి? 10 అయ్యాయా జెన్కిన్స్ లో మనకి? 10 అయినాయి సార్. సార్ జేఫ్రాగ్ ఇందులో ఈ కాన్సెప్ట్ కదా? JFrog దీనిలో చేయొచ్చు, బట్ అది నెక్సెస్ కి ఆల్టర్నేటివ్ కదా. ఓకే అవసరం ఉండదు, ఒకటి నేర్చుకుంటే సరిపోయింది ఇక్కడ. సరే, ఈ పైప్ లైన్ స్క్రిప్టింగ్ మామూలుగా అది క్రెడెన్షియల్ ఎంటర్ చేసిన తర్వాత ఇది కాపీ పేస్ట్ చేసేసరికి టోటల్ అంతే ఉంటుంది సార్ నోడ్ లో. ఇప్పుడు పైప్ లైన్ మీరు అంటే క్రెడెన్షియల్ టైప్ లో ఎంటర్ చేశారు కదా, ఎంటర్ చేసిన తర్వాత ఒక సింటాక్స్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి అక్కడ పేస్ట్ చేశారు. అవును, ఇంకా అంతే ఉంటుంది సార్ రియల్ టైమ్ లో కూడా. రియల్ టైమ్ లో సేమ్ అలానే ఉంటుంది. మనం పైప్ లైన్ సింటాక్సే వాడతాం ప్రతి దానికి కూడా. మనం ఏది మాన్యువల్ గా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ మేమైతే గిట్ కూడా వాడుకుంటాం అనమాట. ఓకే, అంటే మాన్యువల్ గా ఇంక మనం ఏం గుర్తు పెట్టుకోవాలి? మాన్యువల్ గా గుర్తు పెట్టుకోవాల్సిన, ఇప్పుడు ఆటోమేట్ చేసింది ఎందుకు? ఇవన్నీ గుర్తు పెట్టుకోకుండా ఉండడానికి కదా. ఓకే. యా, హాయ్ ముస్తఫా. యా, హాయ్ అండి. ఇది మనం రియల్ టైమ్ లో కూడా ఇప్పుడు మనం జెన్కిన్స్ కి ఒక సెపరేట్ సర్వర్, నెక్సస్ కి సెపరేట్ సర్వర్ పెట్టేసి ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. రియల్ టైమ్ లో కూడా అట్లా దానికి డిఫరెంట్ సర్వర్లు చేస్తామా, లేకపోతే సింగిల్ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తామా? మన ఆర్గనైజేషన్ లో వాడేదానికి ప్రతి దానికి కూడా ఇండివిజువల్ సర్వర్స్ ఉంటాయి. యాన్సిబుల్ కి ఒక సర్వర్ ఉంటుంది, డాకర్ కి ఒక సర్వర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా జెన్కిన్స్ కి ఒకటి మెయింటైన్ చేస్తాం. ఇట్లా ప్రతి దానికి ఉంటుంది ఇండివిజువల్ గా. ఓకే, అదే ఇప్పుడు మనం త్రూ పుట్టి ద్వారా చేయాలనుకుంటే ఇప్పుడు అప్పుడు మళ్ళీ డిఫరెంట్ గా సర్వర్ దానికి కనెక్ట్ చేసుకోవాలా? ఐపీ అడ్రస్ పెట్టేసి ఐపీ అడ్రసెస్ పెట్టి మనం కనెక్ట్ ఎవ్రీ టైం EC2 యూజర్ అట్లా పెట్టేసి కనెక్ట్ చేసుకోవడమేనా ఇప్పుడు పుట్టిలో కూడా? అంతే. ఓకే, థ్యాంక్ యూ మస్త్. థ్యాంక్ యూ. Okay, so can we wind up the session? Yeah, okay sir, bye. Yeah, okay. Thank you guys. Thanks for joining the session. Have a great day everyone and happy weekend to you. Happy weekend, Mustafa.